Hello, good morning to all the viewers. So now we are at day 11 of our GST course. In our 14 days GST course, now we are at day 11. Today the most important session practically regarding the concept of registration and its cancellation. So generally all are aware of the process of registration. But now what we are going to do is special aspects regarding the concept of registration. Registration procedure అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అందులో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సర్టెన్ స్పెషల్ ఆస్పెక్ట్స్ అనేది స్పెషల్ పాయింట్స్ అనేది ఏమేమి ఉంటాయి అనేది టుడేస్ డిస్కషన్. సో బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ డిస్కషన్ I would like to clear 3 provisions which were applicable in case of registration. So in case of registration under GST, we have 3 sections. Registration chapter నేర్చుకునే ముందు 3 sections లో మనకి క్లారిఫికేషన్ కావాలి. Section 22, Section 23 and Section 24. We need a clarification on all these 3 provisions. In case of registration under GST, Section 22 deals with a general point. జనరల్గా ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనేది సెక్షన్ 22 డీల్ చేస్తుంది. సెక్షన్ 23 no need to obtain registration in certain cases even though the turnover has exceeded registration limit. Registration is not required. రిజిస్ట్రేషన్ లిమిట్ ఎక్సీడ్ అయినా సరే కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ అవసరం లేదు అని చెప్పి సెక్షన్ 23 చెప్పింది. వేరాస్ సెక్షన్ 24 డీల్స్ విత్ mandatory registration. Irrespective of your turnover, even though your turnover is below 20 lakhs, in certain cases you are mandatorily required to obtain GST registration. ఇలా మనకి ఏం చేశారంటే రిజిస్ట్రేషన్ తాలూకు అప్లికబిలిటీ 3 సెక్షన్స్ రూపంలో డివైడ్ చేసాం. సో జనరల్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇన్ కేస్ ఆఫ్ services, if the turnover does not exceed 20 lakhs. In case of supply of goods, the turnover does not exceed 40 lakhs. లేదు గూడ్స్ సర్వీసెస్ రెండు సప్లై చేస్తామంటే మళ్ళీ లిమిట్ 20 lakhs అవుతుంది. సో దిస్ ఈజ్ ద రిజిస్ట్రేషన్ లిమిట్ విచ్ వాజ్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 22. సో ఇన్ సచ్ ఎ కేస్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ ఇన్ దీస్ కేసెస్ ఇఫ్ ద టర్నోవర్ హ్యాస్ ఎక్సీడెడ్ ద above limits, then this SSE is required to get registration under section 22. సార్ ఇక్కడ ఇష్యూ వచ్చేటప్పటికి ఏంటంటే సర్వీసెస్కి 20 lakhs అనేది అర్థమైంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు ప్రొవైడ్ చేసిన లిమిట్ 20 lakhs అని చెప్పి మనకి క్లారిఫికేషన్ ఉంది. బట్ వాట్ అబౌట్ 40 lakhs? వెదర్ ఫర్ ఆల్ ద స్టేట్స్ ద టర్నోవర్ రిజిస్ట్రేషన్ లిమిట్ హ్యాస్ ఎక్సీడెడ్ టు 40 lakhs అనే ఇష్యూ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. Sir, here I have given you a clarification regarding the issue. The persons who are liable for registration has been specified in section 22. What section 22 has specified is, in these 4 states, the limit is only 10 lakhs. Adi goods aina, services aina, both aina sare. The limit is only 10 lakhs in these 4 states. But the limit is enhanced to 20 lakhs for these states. ఈ స్టేట్స్లో ఓన్లీ గూడ్స్ అయినా సర్వీసెస్ అయినా బోత్ అయినా సరే 40 lakhs వరకు లిమిట్ ఇవ్వలేదు. ఫర్ దీ స్టేట్స్ ద లిమిట్ ఈజ్ 20 lakhs ఓన్లీ. ఈ లిస్ట్లో సో మనకు బాగా యూజ్ అయ్యే స్టేట్ తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎగ్జాంపుల్గా తీసుకుంటే సో ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ 40 lakhs లిమిట్ బట్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్స్ అప్రూవల్. స్టేట్ అప్రూవల్ తీసుకుంటేనే అని చెప్పి స్పెసిఫై చేశారు. సో వేరాజ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి సో మాస్టర్ సర్క్యులర్ 452 అని చెప్పి రిలీజ్ చేశారు. GOMS నెంబర్ 452. వాట్ ఇట్ హ్యాస్ స్పెసిఫైడ్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్ దెన్ ద లిమిట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఓన్లీ 40 lakhs. 40 lakhs ఎన్హాన్స్ చేశారు. ఓన్లీ సప్లై ఆఫ్ గూడ్స్ మాత్రమే ఉంటాయి. బట్ తెలంగాణలో ఉంటూ ఓన్లీ సప్లై ఆఫ్ గూడ్స్ ఉంటే లిమిట్ ఈజ్ ఓన్లీ 20 lakhs బికాస్ it depends upon the state government's approval whether the SSE is required, the registration limit is 20 or 40 lakhs.
20 40 అనేది డిపెండ్స్ అపాన్ ద రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్స్ అప్రూవల్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఈ సర్క్యులర్లో క్లారిఫికేషన్ ఇచ్చింది కాబట్టి సో బేస్డ్ ఆన్ దట్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ద లిమిట్ ఆఫ్ 40 lakhs, బట్ దే మస్ట్ బి ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్. ఈ స్టేట్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, అస్సాం కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఆల్ అదర్ స్టేట్స్. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అనేది ఆల్ అదర్ స్టేట్స్లో కవర్ అయిపోతుంది. సో ఫర్ దిస్ పర్పస్, in case of all other states, what they have specified is the limit for the purpose of obtaining registration is 40 lakhs. ఈ స్టేట్స్కి వచ్చేటప్పటికి లిమిట్ 20 lakhs, ఈ స్టేట్స్కి వచ్చేటప్పటికి లిమిట్ 10 lakhs. సార్ సర్వీసెస్ అయితే కనుక ఇక్కడైనా సరే 20 lakhs, ఓన్లీ గూడ్స్ అయితేనే 40 lakhs. గూడ్స్ అండ్ సర్వీసెస్ అయితే మళ్ళీ ఈ స్టేట్స్లో కూడా లిమిట్ కమ్స్ డౌన్ టు 20 lakhs ఇస్ ద కంక్లూషన్. సో ఆ లిమిట్ దాటితే కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇది జనరల్ ఇష్యూ సెక్షన్ 22. ఈ సెక్షన్ 22లో మీకు ఇవ్వాల్సిన ఇంకో క్లారిఫికేషన్ ఏంటంటే ఇక్కడ అగ్రిగేట్ టర్న్ ఓవర్ 10 lakhs, 20 lakhs, 40 lakhs అని చెప్పి స్పెసిఫై చేశారు. సార్ వాట్ డూ యూ మీన్ బై ద టర్మ్ యాక్చువల్ టర్న్ ఓవర్? సార్ యాక్చువల్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఒక ఎస్ఎస్సి వచ్చేటప్పటికి టర్న్ ఓవర్ 45 lakhs, ట్యాక్సిబుల్ గూడ్స్ వచ్చేటప్పటికి 15 lakhs టర్న్ ఓవర్, ఎగ్జెంప్టెడ్ గూడ్స్ వచ్చేటప్పటికి 30 lakhs టర్న్ ఓవర్. వెదర్ హీ రిక్వైర్డ్ టు గెట్ రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టీ? ఆన్సర్ ఈజ్ ఎస్, హీ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టీ బికాస్ వాట్ ద ప్రొవిజన్ హ్యాస్ స్పెసిఫైడ్ ఈజ్ ఇఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ హ్యాస్ ఎక్సీడెడ్ ద లిమిట్ ఆఫ్ 20 lakhs. ఓన్లీ గూడ్స్ అయితే కనుక మన స్టేట్ వరకు ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే 40 lakhs వరకు ఉంది. ఈ కేసులో ఏమైంది అంటే ట్యాక్సిబుల్ సప్లైస్, ఎగ్జెంప్టెడ్ సప్లైస్ అన్నీ కలిపి ఈ లిమిట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంట. సో ఈ రెండు కలిపి ఇక్కడ టర్న్ ఓవర్ 45 lakhs ఉంది కాబట్టి హీ ఈజ్ రిక్వైర్డ్ టు అప్టైన్ రిజిస్ట్రేషన్. బట్ ఆఫ్టర్ అప్టైనింగ్ రిజిస్ట్రేషన్ జిఎస్టీ ఈజ్ పేయబుల్ ఆన్ దిస్ 15 lakhs ఓన్లీ. రిజిస్ట్రేషన్ తీసుకున్నాక జిఎస్టీ మాత్రం 15 lakhs మీద కడతారు. బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్టైనింగ్ రిజిస్ట్రేషన్ వాట్ వీఆర్ కన్సిడరింగ్ ఈజ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ that has been specified in this case. So aggregate turnover అంటే అందరికీ క్లారిటీ వచ్చింది. ట్యాక్సిబుల్ సప్లైస్, ఎగ్జెంప్టెడ్ సప్లైస్, ఎక్స్పోర్ట్స్, అవుట్వర్డ్ సప్లైస్, రివర్స్ ఛార్జ్ అయినా సరే వాటిని కూడా ఇంక్లూడ్ చేయండి. మనం ట్యాక్స్ కట్టకపోవచ్చు, రిసిపియంటే కడతారు. బట్ మన టర్న్ ఓవర్లో మాత్రం అవుట్వర్డ్ సప్లైస్ విచ్ వర్ లైబుల్ టు రివర్స్ ఛార్జ్. సార్ ఇన్వర్డ్ సప్లై రివర్స్ ఛార్జ్ కదా ఇక్కడ చెప్పింది, అవుట్వర్డ్ సప్లై విచ్ వాజ్ లైబుల్ టు రివర్స్ ఛార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ ఈజ్ ఏ గూడ్స్ డీలర్. సో ఇతని టర్న్ ఓవర్ వచ్చేటప్పటికి 19 lakhs ఉంది. ఇతను ఒక ఎల్ఐసి ఏజెంట్ కూడా, ఎల్ఐసి కమిషన్ ఒక 5 lakhs వచ్చింది. సో టోటల్ అగ్రిగేట్ రిసిప్ట్స్ 24 lakhs ఉంది. గూడ్స్ సర్వీసెస్ రెండు ఉన్నప్పుడు లిమిట్ 20 lakhs అని అనుకున్నాం కదా. ఎల్ఐసి ఏజెన్సీ మీద, ఎల్ఐసి కమిషన్ మీద జిఎస్టీ ఎవరు పే చేస్తారంటే ఇన్సూరెన్స్ కంపెనీనే పే చేస్తుంది 5 lakhs మీద. ఆన్ దిస్ 5 lakhs జిఎస్టీ ఈస్ పేయబుల్ బై ఇన్సూరెన్స్ కంపెనీ ఓన్లీ అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్సీఎం. ఈ ఎల్ఐసి ఏజెంట్కి ఈ అవుట్వర్డ్ సప్లై వచ్చేటప్పటికి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అయింది కాబట్టి ఇతను దీని మీద జిఎస్టీ అయితే కట్టక్కర్లేదు. బట్ ఇతను అగ్రిగేట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రెండింటిని టోటల్ చేసి సిన్స్ ద టోటల్ వాల్యూ ఈజ్ 24 lakhs హీ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ట్యాక్స్ కట్టేది మాత్రం ఈ 19 lakhs మీదే. రివర్స్ ఛార్జ్ మెకానిజం మీద ఇన్సూరెన్స్ కంపెనీనే ట్యాక్స్ అనేది పే చేస్తుంది. సో ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. సో గూడ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్స్క్లూజివ్ గూడ్స్ మాత్రమే ఉంటే మన స్టేట్లో 40 lakhs, గూడ్స్ అండ్ సర్వీసెస్ కలుపుకుంటే లిమిట్ 20 lakhs అన్న పాయింట్ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో లెట్ మీ కంటిన్యూ మై డిస్కషన్. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇంక్లూడ్స్ ట్యాక్సిబుల్ సప్లైస్, ఎగ్జెంప్టెడ్ సప్లైస్, వీటన్నిటిని కలిపి లిమిట్ దాటితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని చెప్పి ఏ సెక్షన్ స్పెసిఫై చేసింది? సెక్షన్ 22 హ్యాస్ స్పెసిఫైడ్ దిస్ కాన్సెప్ట్. బట్ మనం ఇంకేమనుకున్నామంటే 3 కాన్సెప్ట్స్ అని చెప్పి డిస్కస్ చేసాం. సెక్షన్ 22 జనరల్ కేస్, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిందంతా ఈ జనరల్ పాయింట్ అనేది కంప్లీట్ అయిపోయింది. బట్ వాట్ సెక్షన్ 23 హ్యాస్ స్పెసిఫైడ్ ఈజ్ ఇన్ సర్టెన్ కేసెస్ దేర్ ఈజ్ నో నీడ్ టు అప్టైన్ రిజిస్ట్రేషన్. కొన్ని సందర్భాల్లో అంట అసలు రిజిస్ట్రేషనే చేయించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో వాట్ ఆర్ దోస్ కేసెస్ అన్న పాయింట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సార్ వాట్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ విచ్ ఎస్ఎస్సి ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు అప్టైన్ రిజిస్ట్రేషన్ అన్న పాయింట్ గురించి ఇప్పుడు డీల్ చేద్దాం. సెక్షన్ 23. వాట్ సెక్షన్ 23 హ్యాస్ స్పెసిఫైడ్ ఈజ్
నో నీడ్ టు అప్టైన్ రిజిస్ట్రేషన్. కొన్ని సందర్భాల్లో అంటే రిజిస్ట్రేషనే తీసుకోకర్లేదంట. అంటే టర్న్ ఓవర్ ఇక్కడ లిమిట్లో చెప్పిన 10 lakhs 20 lakhs 40 lakhs ఎక్సీడ్ అయినా సరే నో నీడ్ టు అప్టైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పి అంటున్నాం. వాట్ ఆర్ దోస్ కేసెస్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో వాట్ సెక్షన్ 23 హ్యాస్ స్పెసిఫైడ్ ఈజ్, హియర్ వీ హ్యావ్ ఎ డిస్కషన్, persons who are not liable for registration. Section 23, what it has specified is, if a person is exclusively in supplying goods or services which are not liable to GST. Sir, ఈ మెటీరియల్ లింక్ అనేది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ సెషన్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబిలిటీ ఉంటుంది. సో నో ఇష్యూ, మెటీరియల్ అనేది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సెషన్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఇన్ టుడేస్ కేస్, సో ప్రజెంట్ ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ బట్టి రిఫర్ చేద్దాం. ఓకే, లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్. పర్సన్ ఎంగేజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ సప్లయింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ విచ్ ఆర్ నాట్ లైబుల్ టు ట్యాక్స్. దట్ మీన్స్ నెగిటివ్ లిస్ట్ లేదా విచ్ ఆర్ నాట్ లైబుల్ టు ట్యాక్స్. ప్రజెంట్ పెట్రోల్ మీద, డీజిల్ మీద, ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ మీద దెర్ ఇస్ నో జిఎస్టీ. ఈ టర్న్ ఓవర్ మాత్రమే ఉంటే సార్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఇఫ్ ద ఎస్ఎస్సి హ్యాస్ దిస్ టర్న్ ఓవర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు అప్టైన్ రిజిస్ట్రేషన్. సార్ పెట్రోల్ బంక్స్లో సేల్ అయ్యే లూబ్రికెంట్స్ కొన్నిటి మీద జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది. ఇఫ్ ద టర్న్ ఓవర్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ ₹5 crore అండ్ టర్న్ ఓవర్ ఆఫ్ లూబ్రికెంట్స్ ఈజ్ ఓన్లీ 5 lakhs, ఇన్ దిస్ కేస్ ఎక్స్క్లూజివ్లీ పెట్రోల్ టర్న్ ఓవర్ ఉంటేనే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. బట్ ఇన్ దిస్ కేస్ అదర్ ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ కూడా ఉంది కాబట్టి రెండు కలిపి 5.05 crores అయింది, which has exceeded the registration limit, and hence in this case SSE is required to obtain registration is the conclusion. So what they have specified here is exclusively in supplying goods or services which were not liable to GST అన్న పాయింట్ని ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ డీల్ చేసే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోకర్లేదు. వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ డీల్ చేసే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోకర్లేదు. సార్ ఎక్స్క్లూజివ్లీ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అంటే ఇప్పుడు ఇందాక ఈ కేసు చెప్పాను సార్ మీకు, ట్యాక్సిబుల్ గూడ్స్ వచ్చేటప్పటికి 15 lakhs, ఎగ్జెంప్టెడ్ గూడ్స్ 30 lakhs. ఇన్ దిస్ కేస్ వెదర్ హీ ఈజ్ రిక్వైర్డ్ టు అబ్టైన్ రిజిస్ట్రేషన్, ఎస్. అదే అసలు ఇది లేకుండా ఎక్స్క్లూజివ్లీ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ మాత్రమే 1 crore టర్న్ ఓవర్ ఉన్నా సరే SSE ఈజ్ not required to obtain registration is the conclusion. What section 23 has specified is exclusively if he is engaged in supply of goods which are wholly exempt from tax, it is not liable for registration. And coming to point number 3, cultivation of land agriculturist. సో అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ సేల్ అయ్యే పర్సన్స్ గురించి ఇక్కడ మనం డిస్కషన్ అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈ పాయింట్ గురించి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఫర్ సపోజ్ ఒక పర్సన్ వచ్చేటప్పటికి 2 యాక్టివిటీస్ చేస్తున్నాడు, కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్, సేల్ ఆఫ్ అదర్ గూడ్స్. కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ వల్ల వచ్చే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ని మార్కెట్లో సేల్ చేస్తున్నాడు. దీంతోపాటు హీ ఈజ్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ సేల్ ఆఫ్ అదర్ గూడ్స్ ఆల్సో. ఈ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ వల్ల చేసే సేల్ కాసేపు టర్న్ ఓవర్ 15 lakhs అని చెప్పి అనుకుందాం. సేల్ ఆఫ్ అదర్ గూడ్స్ వచ్చేటప్పటికి కాసేపు టర్న్ ఓవర్ 30 lakhs అనుకుందాం. ఇన్ దిస్ కేస్ ఈ రెండు కలిపితే అగ్రిగేట్ టర్న్ ఓవర్ 45 lakhs ఉంది కాబట్టి ఇన్ దిస్ కేస్ వెదర్ రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ నాట్, ఎస్సా నోనా అనేది డిస్కషన్. సార్ ఇన్ దిస్ కేస్ జనరల్గా మనం ఏమనుకున్నామంటే ట్యాక్సిబుల్ సప్లైస్, ఎగ్జెంప్టెడ్ సప్లైస్ రెండు కలిపి రిజిస్ట్రేషన్ లిమిట్ కనుక ఎక్సీడ్ అయితే ఈజ్ రిక్వైర్డ్ టు అబ్టైన్ రిజిస్ట్రేషన్ అని ఏ సెక్షన్లో డిస్కస్ చేసాం మనం? ఇప్పుడు సెక్షన్ 22లో డిస్కస్ చేసాం. బట్ కాసేపు ఇది లేదు అనుకుందాం, ఈ అదర్ గూడ్స్ అనేది లేదు అనుకుందాం. ఓన్లీ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ నుండి టర్న్ ఓవర్ 1 crore ఉన్నా సరే హీఈస్ నాట్ రిక్వైర్డ్ టు అబ్టైన్ రిజిస్ట్రేషన్. ఇది ఏ సెక్షన్లో డిస్కస్ చేసాం మనం? 23లో డిస్కస్ చేసాం. బట్ ఇక్కడ ఏమంటున్నానంటే ఈ కేసు గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ కేసులో ఇక్కడ టర్న్ ఓవర్ వచ్చేటప్పటికి 15 lakhs ఉంది, ఇక్కడ టర్న్ ఓవర్ వచ్చేటప్పటికి 30 lakhs ఉంది.
In this case, whether is he required to obtain registration is the question. The conclusion here that was specified is he is not required to obtain registration. అదేంటి సార్, సెక్షన్ 22లో ట్యాక్సిబుల్ ప్లస్ ఎగ్జెంప్టెడ్ కలిపి 20 lakhs దాటితే రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నారు కదా. కరెక్టే, బట్ వాట్ సెక్షన్ 23 హ్యాస్ స్పెసిఫైడ్ ఈజ్, నార్మల్గా ఈ ఫస్ట్ కేసులో ఏమో ఎక్స్క్లూజివ్లీ అనే టర్మ్ యూజ్ చేసాం, సెకండ్ కేసులో కూడా ఎక్స్క్లూజివ్లీ అనే టర్మ్ యూజ్ చేసాం. బట్ అగ్రికల్చరిస్ట్ వచ్చేటప్పటికి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సప్లై ఆఫ్ ప్రొడ్యూస్ అని చెప్పి అన్నారు. ఎక్స్క్లూజివ్లీ అనే టర్మ్ వాడలేదు ఇక్కడ. కంప్లీట్గా ఎగ్జెంప్టెడ్ గూడ్స్ డీల్ చేస్తూ టర్న్ ఓవర్ 1 crore ఉన్నా సరే రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. కానీ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ 1 crore, ట్యాక్సిబుల్ గూడ్స్ 5 lakhs ఉంటే అప్పుడు రెండింటిని అగ్రిగేట్ చేసి టర్న్ ఓవర్ 40 lakhs దాటింది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని మనం ఆల్రెడీ అనుకున్నాం. బట్ ఇక్కడ నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే, ఇఫ్ ద ఇన్కమ్ ఇంక్లూడ్స్ అన్ ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సేల్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ సేల్ కనుక ఉన్నట్లయితే దీని వరకు టు ద ఎక్స్టెంట్, దీని వరకు టర్న్ ఓవర్లో ఎక్స్క్లూడ్ చేయండి, దీన్ని అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ చేయొద్దు అని ఏ సెక్షన్ స్పెసిఫై చేసింది? సెక్షన్ 23. జనరల్లీ ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్, బట్ the exception that was specified is in case of agricultural income. Agriculturist to the extent of cultivation of land. Cultivation of land వల్ల ఏమొస్తుంది? అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. ఈ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ని మార్కెట్లో సేల్ చేయడం ద్వారా వచ్చే టర్న్ ఓవర్ని ఎక్స్క్లూడ్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ 30 lakhs కాబట్టి, సో ఇతను ఏపీలో కనుక ఈ గూడ్స్ డీల్ చేసేటట్టయితే టర్న్ ఓవర్ 40 lakhs కంటే బిలో ఉంది కాబట్టి he is not required to get registration is the conclusion. సో ఫైనల్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇది అసలు కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ కాకుండా అదర్ ఎగ్జెంప్టెడ్ గూడ్ అనుకోండి. ఇన్ కేస్ ఇది కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ కాకుండా అదర్ ఎగ్జెంప్టెడ్ గూడ్ అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎస్ అని చెప్పి నేను చెప్పాలి, అగ్రిగేట్ టర్న్ ఓవర్ 40 lakhs దాటింది కాబట్టి. బట్ ఇది కనుక అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అయితే, సేల్ అగ్రికల్చరిస్ట్ కనుక అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ని మార్కెట్లో సేల్ చేస్తే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 15 lakhs ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయండి అని ఏ సెక్షన్లో మనకి స్పెసిఫై చేశానంటే సెక్షన్ 23. వాట్ ఇట్ హ్యాస్ స్పెసిఫైడ్ ఈజ్ అగ్రికల్చరిస్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ టు బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ సప్లై అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. దీన్ని బేస్ చేసుకునే నేను ఇప్పుడు మీకు కంక్లూషన్ ఇచ్చింది. సో లెట్ మీ కంటిన్యూ మై డిస్కషన్. పాయింట్ నెంబర్ 4, పర్సన్స్ మేకింగ్ ఓన్లీ రివర్స్ ఛార్జ్ సప్లైస్. ఓన్లీ రివర్స్ ఛార్జ్ సప్లైస్. సో చాలామంది నన్ను ఫస్ట్ సీజన్ నుండి ఈ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు, వెదర్ జీటీఏ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ రిజిస్ట్రేషన్. ఈ జీటీఏ రిసీవ్ చేసుకునే ఫ్రైట్ కనుక ఎగ్జాంపుల్కి ఒక 2.5 crores ఉంది అని చెప్పి అనుకుందాం. వెదర్ జీటీఏ ఈజ్ రిక్వైర్డ్ టు అప్టైన్ రిజిస్ట్రేషన్. వెన్ జీటీఏ ఆప్స్ ట్యాక్స్ అట్ ద రేట్ 5%, దెన్ ఎంటైర్ ట్యాక్స్ ఈజ్ కవర్డ్ అండర్ ఆర్సీఎం వేర్ the customers pay the taxes if they were registered. అదే ఈ కస్టమర్ అన్రిజిస్టర్డ్ అయితే కనుక ఎగ్జెంప్ట్ అని చెప్పి స్పెసిఫై చేశారు. సో నిన్న మనం డిస్కషన్లో ఎంట్రీ నెంబర్ 21A అని చెప్పి ఎగ్జెంప్టెడ్ గూడ్స్ సప్లై చేస్తే కనుక అన్రిజిస్టర్డ్ డీలర్స్ కనుక జీటీఏ నుండి సర్వీస్ తీసుకుంటే ఎగ్జెంప్ట్ అని చెప్పి అనుకున్నాం. రిజిస్టర్డ్ డీలర్స్ అయితే ఆర్సీఎంలో కవర్ అవుతుంది. కాబట్టి ఇన్ ఎనీ కేస్ ద జీటీఏ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్. ఏ కేసులో అయినా సరే ఈ సందర్భంలో అసలు జీటీఏ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరమే లేదు. ఇన్ ఎనీ కేస్ జీటీఏ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్ అండ్ హెన్స్ సిన్స్ ఆల్ ద సప్లైస్ వర్ కవర్డ్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం అండ్ ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్, ఈవెన్ దో ద జీటీఏ టర్న్ ఓవర్ ఈజ్ 2.5 crores which has exceeded 20 lakhs, GTA is నాట్ రిక్వైర్డ్ టు అప్టైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరమే లేదు. మరి ఈ వే బిల్ రైజ్ చేసేటప్పుడు ఎలా కుదురుతుంది అంటే, రేపటి సెషన్ అంతా కూడా మనకి ఈ వే బిల్ బేస్ చేసుకుని మనం డిస్కస్ చేస్తాము. ఎన్రోల్మెంట్ అనే కాన్సెప్ట్ చూస్తాం సార్. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఎన్రోల్ అవ్వచ్చు ఈ వే బిల్ వెబ్సైట్లో. ఎన్రోల్ అయిన తర్వాత కూడా ఒక నెంబర్ వస్తుంది, సేమ్ జిఎస్టీ నెంబర్ లాగే ఉంటుంది కానీ జిఎస్టీ నెంబర్ కాదు. దీన్ని బేస్ చేసుకుని ఈ వే బిల్లో జీటీఏ జిఎస్టీ నెంబర్ మనం ఫిల్ చేస్తాం. సో ఐ థింక్ ద పాయింట్ ఈస్ క్లియర్. సో కొన్ని ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, జీటీఏ గురించి మనకు అర్థమైంది. ఫర్ సపోజ్ సింపుల్గా చెప్పాలంటే ఒక ఎల్ఐసి ఏజెంట్, ఇన్సూరెన్స్ ఏజెంట్, ఇతనికి వచ్చిన కమిషన్ 30 lakhs అనుకుందాం సార్.
జనరల్గా సర్వీస్ టర్న్ ఓవర్ 20 lakhs ఎక్సీడ్ అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని చెప్పి అనుకున్నాం. బట్ ఇన్ దిస్ కేస్ వెదర్ ఎల్ఐసి ఏజెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు అబ్టైన్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఆన్సర్ నో. బికాస్ ఈ 30 lakhs మీద ట్యాక్స్ ఎవరు పే చేస్తారంటే ఇన్సూరెన్స్ కంపెనీ పేస్ ట్యాక్స్ అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్సీఎం. ఎంటైర్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కంపెనీనే ఆర్సీఎం ప్రకారం కట్టుకుంటుంది. అండ్ హెన్స్ వాట్ సెక్షన్ 23 హ్యాస్ స్పెసిఫైడ్ దట్ if a person is making only reverse charge supplies, in such a case he is not required to obtain registration is being specified in section 23. So I think the point here by it is very conclusion that in case of section 22 what it has specified is general ga aggregate turnover 20-40 lakhs దాటితే రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్పింది. బట్ అంత టర్నోవర్ దాటిన కొన్ని సందర్భాల్లో అసలు రిజిస్ట్రేషన్ అవసరం లేదు అని సెక్షన్ 23 స్పెసిఫై చేసింది. ఆ ఎలిమెంట్స్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కషన్ చేసాం. సో లెట్ మీ కంటిన్యూ మై డిస్కషన్. సో ఈ రిజిస్ట్రేషన్ చాప్టర్లో మనకి 3 సెక్షన్స్ ఇక్కడ స్పెసిఫై చేశారు సార్. సెక్షన్ 22, సెక్షన్ 23 ఈ 2 సెక్షన్స్ మనం ఇప్పుడు కంప్లీట్ చేసాం. నౌ లెట్ us ఎంటర్ ఫర్ సెక్షన్ 24 మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. వాట్ సెక్షన్ 24 హ్యాస్ స్పెసిఫైడ్ ఈజ్ ఈ చార్ట్ చూడండి సార్. సెక్షన్ 24 కంపల్సరీ రిజిస్ట్రేషన్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 22. ఎక్కడైనా సరే యాక్ట్లో నాట్ విత్ స్టాండింగ్ అని ఉంటే దిస్ ఈజ్ ద సుపీరియర్ సెక్షన్. అంటే ఏ సెక్షన్లో ఏది ఉందో నాకు అనవసరం, ఈ సెక్షన్లో ఇక్కడ ఉన్నట్టే ఫాలో అవ్వాలి అని చెప్పి దాని మీనింగ్. సో ఫైనల్లీ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ఎనీ ఆఫ్ అదర్ సెక్షన్స్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ ద పర్సన్ మేకింగ్ ఎనీ ఇంటర్స్టేట్ ట్యాక్సిబుల్ సప్లై ఆఫ్ గూడ్స్. ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ అయితే కనుక టర్న్ ఓవర్ జస్ట్ 10 rupees ఉన్నా సరే హీఈస్ రిక్వైర్డ్ టు అబ్టైన్ రిజిస్ట్రేషన్. ఈజ్ రిక్వైర్డ్ టు అబ్టైన్ రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ. సార్ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ గూడ్స్ మాత్రమే స్పెసిఫై చేశారు. ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ వచ్చేటప్పటికి 20 lakhs వరకు రిజిస్ట్రేషన్ ఎగ్జామ్టే. సో ఈ పాయింట్ మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చాను. థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ రిజిస్ట్రేషన్. If SSE is involved in only intrastate supply of goods or services, in such a case, sir, intrastate supply మాత్రమే ఉంటే గూడ్స్ అయినా సర్వీస్ అయినా మనం అనుకున్న 20 lakhs 40 lakhs లిమిట్ చూసుకుంటాం. ఓన్లీ ఇంట్రాస్టేటే సప్లై ఉంటే. అలా కాకుండా ఇంట్రా రెండు ఉండేటైతే సర్వీస్ కేసులో 20 lakhs వరకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఉన్నా సరే 20 lakhs వరకు అవసరం లేదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ వచ్చేటప్పటికి టర్న్ ఓవర్ 40 lakhs దాటకపోయినా సరే ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ ఉంటే వాట్ సెక్షన్ 24 హ్యాస్ స్పెసిఫైడ్ ఈజ్ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ ఈవెన్ దో ద టర్న్ ఓవర్ హ్యాస్ నాట్ ఎక్సీడెడ్ 20 lakhs or 40 lakhs, SSE is required to obtain mandatory registration is the conclusion. సో గూడ్స్కి మాత్రమే ఇక్కడ స్పెసిఫై చేశారు సార్. 20 lakhs దాటితే 40 lakhs దాటినా దాటకపోయినా ఇక్కడ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అని చెప్పి స్పెసిఫై చేశారు. సర్వీసెస్కి ఇంట్రా రెండు కలిపి లిమిట్ 20 lakhs అని చెప్పి నోటిఫికేషన్ 10/2017లో మనకు ఆల్రెడీ 13th October 2017 ఈ క్లారిఫికేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ అయితే కనుక టర్న్ ఓవర్ ఇంటర్స్టేట్ సప్లై 10 rupees ఉన్నా సరే మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు. అదే ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఉంటే ఇంట్రా అన్నీ కలిపి 20 lakhs దాటితేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది తెచ్చుకోవాలి. దిస్ ఈజ్ ద కంక్లూజన్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్స్టేట్ సప్లై సెక్షన్ 24. అండ్ ఇంకో పాయింట్ వచ్చేటప్పటికి మనం బేసిక్స్ సప్లై డెఫినేషన్లోనే నేర్చుకున్నాము. ప్రిన్సిపల్, ఏజెంట్, కస్టమర్. ఇన్ ప్రిన్సిపల్, ఏజెంట్ అండ్ కస్టమర్. సార్ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి ఏంటంటే కస్టమర్కే స్టాక్ పంపించేటట్టయితే ఇప్పుడు ఏజెంట్కి వచ్చే కమిషన్ 20 lakhs దాటితేనే సెక్షన్ 22 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. అలా కాకుండా స్టాక్ ప్రిన్సిపల్ నుండి ఏజెంట్కి వచ్చి ఏజెంట్ నుండి కనుక కస్టమర్కి వెళ్ళేటట్టయితే ఇన్ దిస్ కేస్ ఏజెంట్ ఈజ్ మ్యాండేటరీలీ రిక్వైర్డ్ టు అబ్టైన్ రిజిస్ట్రేషన్. కమిషన్ దాటిందా దాటలేదా అనే పాయింట్ లేకుండా. సో ప్రిన్సిపల్ ఏజెంట్ మధ్య జరిగే సప్లైని మనం వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్లో డిస్కస్ చేసాం సార్. రూల్ 29 బట్టి ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకొని ప్రిన్సిపల్ ట్యాక్సెస్ పే చేస్తారు. అది ఏజెంట్కి ఐటీసీ వస్తుంది.
మళ్ళీ ఏజెంట్ టు కస్టమర్ ఇంకో ఇన్వాయిస్ రైజ్ చేయాలి. సో ఇలా కుదరాలి అంటే ఏజెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు అప్టైన్ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఇస్ ద కంక్లూషన్. సో అక్కడికి ఈ పాయింట్ అయిపోయింది సార్. సో ఫైనల్లీ ఇన్ 2 కేసెస్ ప్రిన్సిపల్ టు ఏజెంట్ కనుక స్టాక్ ట్రాన్స్ఫర్ అయితే అది విత్ ఇన్ స్టేట్ అయినా సరే అవుట్ ఆఫ్ స్టేట్ అయినా సరే ప్రిన్సిపల్ టు ఏజెంట్ రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ ఈజ్ ద సెకండ్ పాయింట్. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ అయితే మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అని చెప్పి అక్కడ స్పెసిఫై చేశారు. సో ఫైనల్లీ 3 సెక్షన్స్ మనం కంక్లూడ్ చేసాం సార్. సెక్షన్ 22, సెక్షన్ 23 అండ్ సెక్షన్ 24. సెక్షన్ 24 వచ్చేప్పటికి మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. సెక్షన్ 23 ఇన్ సర్టెన్ కేసెస్ ఎస్ఎస్సి ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు అప్టైన్ రిజిస్ట్రేషన్. సెక్షన్ 22 ఈజ్ ద జనరల్ రిజిస్ట్రేషన్. సో ఈ పాయింట్ గురించి అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సార్ ఇక్కడ చెప్పిందల్లా సేల్ గురించి. ఒకవేళ ఒక పర్సన్కి కనుక అవుట్ ఆఫ్ స్టేట్ నుండి పర్చేస్ చేసేటట్టయితే కనుక ఈ లిమిట్స్ ఏమి అట్రాక్ట్ అవ్వవు, మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఏమీ లేదు. సో ఏ పర్సన్ కెన్ పర్చేస్ ద గూడ్స్ అవుట్ ఆఫ్ ద స్టేట్, పర్చేజ్ చేస్తే అసలు ఏ ప్రాబ్లం లేదు. సేల్ కనుక అవుట్ ఆఫ్ స్టేట్ చేస్తేనే మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఈవెన్ ద టర్న్ ఓవర్ హ్యాస్ నాట్ ఎక్సీడెడ్ అని చెప్పి 20 lakhs అని చెప్పి స్పెసిఫై చేశారు. ఓకే సార్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే వాట్ వీ నీడ్ టు డీల్ నౌ ఈజ్ స్పెషల్ పాయింట్స్. ఈ స్పెషల్ పాయింట్స్ అన్నీ కూడా మీ రిఫరెన్స్ కోసమే ఇచ్చాను సార్. స్టేట్ వైజ్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఇది మనకు తెలిసిందే. ఒకే స్టేట్లో ఒక నిమిషం, బ్రాంచెస్ ఇన్ మల్టిపుల్ స్టేట్స్ ఉంటే కనుక స్టేట్ వైజ్ కంపల్సరీ చేయించుకోవాలి, ఇది మనకు తెలిసిందే. అదే ఒకే స్టేట్లో కనుక డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటే ఒక రిజిస్ట్రేషన్ చాలు. మెయిన్ ఒక ప్రిమిసెస్ని ప్రిన్సిపల్ ప్లేస్ అని, మిగతా ప్లేసెస్ అన్నిటినీ ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కింద స్పెసిఫై చేస్తాం. లేదు మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ కావాలన్నా సరే తీసుకోవచ్చు. సేమ్ బిజినెస్ అయ్యుండి, ఫర్ సపోజ్ ఒక ఫర్నిచర్ షోరూమ్ ఉంది, విజయవాడలో ఒక షోరూమ్ ఉంది, వైజాగ్లో ఒక షోరూమ్ ఉంది. ఈ కేసులో 2 షోరూమ్లకి సింగిల్ రిజిస్ట్రేషన్ సరిపోతుందా? సరిపోతుంది. లేదు కావాలంటే కనుక మీరు సెపరేట్గా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. దేర్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఇన్ జిఎస్టీ ఆల్సో. కాకపోతే ఏంటంటే మళ్ళీ 2 యూనిట్స్కి జిఎస్టీఆర్ 1, 3B, 9, 9C అన్నీ విడివిడిగా ఫైల్ చేయాల్సిన అవసరం వస్తుంది. లేదా మీరు ఒకే స్టేట్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నప్పుడు ఒకటి ప్రిన్సిపల్ ప్లేస్, మిగతాయి ఎడిషనల్ ప్లేస్ కింద యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, if one of the multiple registration of taxable person is paying tax under normal levy, other registration should not pay tax under composition levy. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ కాంపోజిషన్ స్కీమ్ ఫాలో అయితే కనుక అన్ని స్టేట్స్లోనూ కాంపోజిషన్ స్కీమే ఫాలో అవ్వాలి. లేదు మీరు రెగ్యులర్ స్కీమ్ ఫాలో అయ్యేటట్టయితే అందరూ రెగ్యులర్ స్కీమే ఫాలో అవ్వాలి. కాకపోతే కాంపోజిషన్ స్కీమ్ డీలర్ అవుట్ ఆఫ్ స్టేట్ సేల్ చేసే రైట్ లేదు, అవుట్ ఆఫ్ స్టేట్ నుండి పర్చేస్ చేయొచ్చు. కానీ కాంపోజిషన్ డీలర్ కెనాట్ మేక్ టర్న్ ఓవర్ అవుట్ ఆఫ్ ద స్టేట్. లేదు ఒక యూనిట్ కనుక అవుట్ ఆఫ్ ద స్టేట్ చేసినా మిగతా అదర్ యూనిట్స్ కూడా ఇనెలిజిబుల్ అయిపోతాయి. కాంపోజిషన్ స్కీమ్కి ఒక్క యూనిట్ ఇనెలిజిబుల్ అయినా మిగతా అన్నీ కూడా ఇనెలిజిబుల్ అయిపోతాయి. నెక్స్ట్, టర్న్ ఓవర్ ఈ 10, 20, 40 lakhs దాటకపోయినా సరే వాలంటరీలీ వీ మే అప్టైన్ రిజిస్ట్రేషన్. బట్ వన్స్ వీ హ్యావ్ అప్టైన్డ్ రిజిస్ట్రేషన్ జిఎస్టీ పేమెంట్ ఈజ్ మ్యాండేటరీ. మా టర్న్ ఓవర్ 7 lakhs సార్, అయినా సరే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము, ఓకే. ఇప్పుడు ఈ 7 lakhs వరకు జిఎస్టీ పే చేయాలా? చేయాలి. వన్స్ ద ఎస్ఎస్సి ఈజ్ రిజిస్టర్డ్ హీ ఈజ్ మ్యాండేటరీలీ రిక్వైర్డ్ టు పే జిఎస్టీ ఈజ్ ద కంక్లూషన్. నెక్స్ట్, ఏ పర్సన్ హూ హ్యాస్ అప్టైన్డ్ ఆర్ ఈజ్ రిక్వైర్డ్ టు అప్టైన్ మోర్ దాన్ 1 registration వెదర్ ఇన్ 1 state or more than 1 state in respect of such registration shall be treated as distinct persons. ఒక స్టేట్లో ఒక రిజిస్ట్రేషన్, ఇంకో స్టేట్లో ఇంకో రిజిస్ట్రేషన్ ఉంటే ఆ రెండు మన బిజినెస్లో అయినా సరే సెపరేట్ జిఎస్టీ నెంబర్స్ కాబట్టి మనం ఏమనుకున్నాం సార్, డిస్టింక్ట్ పర్సన్స్ కింద ట్రీట్ చేసాం. అంటే ఇక్కడ నుండి అక్కడికి స్టాక్ ట్రాన్స్ఫర్ జరిగినా సరే ఈ యూనిట్ ఐజిఎస్టీ కట్టాలి, అవతల యూనిట్ దాన్ని ఐటీసీ కింద అప్టైన్ చేసుకుంటుంది. నెక్స్ట్, డిస్ప్లే ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి పర్సన్, కాంపోజిషన్ డీలర్ అయినా సరే రెగ్యులర్ డీలర్ అయినా సరే, కంపల్సరీ ఇన్ యువర్ ప్రిమిసెస్ యూ నీడ్ టు డిస్ప్లే యువర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. డిస్ప్లే ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిమిసెస్ ఈజ్ మ్యాండేటరీ. ఒకవేళ డిస్ప్లే చేయకపోతే ఏం చేస్తారు సార్ అంటే జనరల్ పెనాల్టీ విచ్ మే ఎక్స్టెండ్ టు సిజిఎస్టీ 25,000, ఎస్జిఎస్టీ 25,000. ఇది జనరల్ పెనాల్టీ సెక్షన్ 125. సో కాబట్టి కంపల్సరీ అందరూ కూడా మీ ప్రిమిసెస్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డిస్ప్లే ఉంచండి. ఏ ప్లేస్లో డిస్ప్లే చేయాలి అనేది జనరల్గా ఏమీ చెప్పలేదు. కౌంటర్ సేల్స్ అయినా సరే, సో లేకపోతే ఏంటంటే క్యాబిన్లో అయినా సరే, అంటే కస్టమర్స్ ఎవరైనా ఎంటర్ అయితే వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కొంచెం కనిపించేటట్టు ఉండాలి.
అంతేగాని లామినేషన్ చేయించి పెద్ద సైజులో చేయించాలి అలాంటి కండిషన్స్ ఏమీ లేవు. నార్మల్ మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటే ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. ఇది కంపల్సరీ గ్రీన్ పేపర్ మీదే తీయాలి, పింక్ పేపర్ మీదే తీయాలి, అవన్నీ మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్న రెగ్యులేషన్సే కానీ సెక్షన్లో అదేం స్పెసిఫై చేయలేదు. ఏ కలర్ పేపర్ మీదైనా సరే, వైట్ పేపర్ మీదైనా సరే మీరు ప్రింట్ తీసుకుని ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని డిస్ప్లే చేయొచ్చు. అండ్ నేమ్ బోర్డ్లో కంపల్సరీ జిఎస్టీ నెంబర్ ఉండాలి, మ్యాండేటరీ. యువర్ నేమ్ బోర్డ్, మీ షాప్ పైన సైన్ బోర్డ్స్, నేమ్ బోర్డ్స్ పెడుతూ ఉంటారు కాబట్టి అందులో మీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కనిపించాలి అని చెప్పి స్పెసిఫై చేస్తున్నారు. ఓకే, లేదా చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాని కింద ఒక పెయింటింగ్ వేయిస్తున్నారు. పెయింటింగ్ రూపంలో అయినా ఉండొచ్చు, లేదా ఒక పేపర్ ప్రింట్అవుట్ తీసి షాప్ ఎంట్రన్స్లో అంటిస్తున్నారు జిఎస్టీ నెంబర్ ఇది అని చెప్పి, అలా అయినా ఉండొచ్చు. వాట్ ద థింగ్ దట్ వాజ్ రిక్వైర్డ్ ఈజ్ డిస్ప్లే ఆఫ్ అవర్ జిఎస్టీ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పి ఇక్కడ మనకి క్వశ్చన్ చేస్తున్నారు. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈస్ every registered person shall display his registration certificate at his principal place of business and at every additional place of business. ప్లస్ ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్లో కూడా డిస్ప్లే చేయాలంటున్నారు సార్. గోడౌన్ అయినా సరే, వర్క్షాప్ అయినా సరే సార్, కంపల్సరీ మీకు ఎన్ని బిజినెస్ ప్రిమిసెస్ ఉన్నా సరే అన్నిటినీ మీరు కంపల్సరీ జిఎస్టీ సర్టిఫికేట్లో ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోవాలి. జిఎస్టీ సర్టిఫికేట్ ఫస్ట్ పేజ్ వచ్చేటప్పటికి మన రిజిస్ట్రేషన్ పర్టికులర్స్ ఉంటాయి. సెకండ్ పేజ్ ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ డీటెయిల్స్ ఉంటుంది. సార్ మీ షాప్కి గోడౌన్కి జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్ ఉన్నా సరే, జస్ట్ ఒక 2 హౌజెస్ గ్యాప్ ఉన్నా సరే, అంటే సింపుల్గా చెప్పండి డోర్ నెంబర్ సెపరేట్గా ఉన్నా సరే మ్యాండేటరీగా మీరు దాన్ని ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా యాడ్ చేసుకోవాలి. ఆల్ ద ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ డీటెయిల్స్ హ్యావ్ టు బీ డిస్క్లోజ్డ్ ఇన్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. అన్ని డీటెయిల్స్ కూడా కంపల్సరీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఉండేలాగా మనం కంపల్సరీ చూసుకోవాలి సార్. అందుకని ఈ ప్రిన్సిపల్ ప్లేస్, ఎడిషనల్ ప్లేస్ అన్నీ కూడా మనం సర్టిఫికేట్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ మీకు ఇచ్చే కంక్లూషన్. అండ్ ఎవ్రీ ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్లో కూడా ఇవి డిస్ప్లే చేయాలి. చాలామంది ప్రిన్సిపల్ ప్లేస్లోనే దీన్ని డిస్ప్లే చేస్తున్నారు, మీ గోడౌన్లో కూడా దాన్ని డిస్ప్లే చేయాలి అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు. దానివల్ల యూజ్ ఏంటి అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడైనా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఓకే ఈ ప్రిమిసెస్ని మనం సర్టిఫికేట్లో యాడ్ చేశాము అన్న కంక్లూజన్కి ఇది మనకి కంపల్సరీ యూజ్ అవుతుంది. ఓకే, ఒకవేళ మెన్షన్ చేయకపోతే ఏమవుతుంది? సో మీకు సెక్షన్ 125 ప్రకారం జనరల్ పెనాల్టీ మ్యాక్సిమం సార్ నేను చెప్పింది 10,000 వేయచ్చు, 20,000 వేయచ్చు, వాళ్ళ ఇష్టం. మ్యాక్సిమం 50,000 వరకు లేబీ అయ్యే ఛాన్స్ ఉంది. సో డిస్ప్లే ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ. అని చిన్న ప్రొసీజర్స్ ఫాలో అయితే చాలా సింపుల్, ఫాలో అవ్వకపోతే ఇంత టిపికల్గా మనకి పెనాల్టీస్ లెవీ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సార్ లెట్ మీ క్లారిఫై రిగార్డింగ్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో. సో చాలామంది ఎక్స్పోర్ట్స్ గురించి కూడా రిజిస్ట్రేషన్ దగ్గర అడుగుతూ ఉంటారు. సార్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అయినా సర్వీసెస్ అయినా దిస్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ డెఫినేషన్ ఆఫ్ ద టర్మ్ ఇంటర్ స్టేట్ సప్లై. మనం ఏమని చెప్పనుకున్నాము? ఇంటర్ స్టేట్ సప్లై వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్స్పోర్ట్స్కి వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ గూడ్స్ అయినా సర్వీసెస్ అయినా మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ బిలో 20 lakhs ఉన్నా సరే మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఈజ్ ద కంక్లూజన్. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్కి ఎలాగో రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాల్సిందే, ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్కి కూడా మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద కంక్లూజన్ రిగార్డింగ్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో. సో నౌ లెట్ us కంటిన్యూ. ఇవాళ మన సెషన్లోకి మెయిన్ దీని గురించే మనం ఫోకస్ చేద్దాం అనుకుంది. బట్ మెయిన్ కొన్ని రిజిస్ట్రేషన్ బేసిక్స్ తెలియందే క్యాన్సిలేషన్ వరకు అర్థం కాదు, అందుకని దాన్ని బేస్ చేసుకుని చెప్పాను. ఇప్పటివరకు మనం ఏం మాట్లాడుకున్నామంటే వాట్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ విచ్ ఎస్ఎస్సి ఈజ్ రిక్వైర్డ్ టు అబ్టైన్ రిజిస్ట్రేషన్. అసలు రిజిస్ట్రేషన్ ఎప్పుడు తీసుకోవాలి అని మాట్లాడుకున్నాం. నెంబర్ 2 ఆఫ్టర్ అబ్టైనింగ్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఏం చేయాలి, ఎక్కడెక్కడ డిస్ప్లే చేయాలి ఏంటి అని మాట్లాడుకున్నాం. క్యాన్సిలేషన్లోకి ఎంటర్ అయ్యే ముందు నెంబర్ 3 అమెండ్మెంట్స్ గురించి కూడా కాసేపు మాట్లాడతాను. సార్ ఎప్పుడైతే మన రిజిస్ట్రేషన్ పర్టికులర్స్, మన రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, అడ్రస్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తూ ఉన్నాం. నౌ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ వీటిల్లో ఏ చేంజ్ వచ్చినా సరే, ఇంక్లూడింగ్ పార్ట్నర్స్లో చేంజెస్ వచ్చినా, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ డీటెయిల్స్లో ఏమైనా చేంజెస్ వచ్చినా వీటన్నిటిని కూడా రిజిస్ట్రేషన్ అప్లై చేసేటప్పుడు మీరు ఒక పర్టికులర్స్ ఇచ్చారు, అవి ఫర్దర్గా చేంజ్ అయ్యాయి కాబట్టి వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ యూ షుడ్ మ్యాండేటరీలీ అప్లై ఫర్ అమెండ్మెంట్. మీకు కొత్త ప్రిమిసెస్ యాడ్ అయినా,
పార్ట్నర్ చేంజ్ అయినా లేదా మీ ఫోన్ నెంబర్ మార్చాలన్నా వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ విత్ ఇన్ 15 days ఆఫ్ చేంజ్. కొత్త ప్రిమిసెస్ స్టార్ట్ చేశారు మీరు, 15 రోజుల్లోపు మ్యాక్సిమం ఏం చేయాలి అంటే యూ నీడ్ టు అప్లై ఫర్ అమెండ్మెంట్. ఈ అమెండ్మెంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే 2 parts, కోర్ ఫీల్డ్స్ అని నాన్ కోర్ ఫీల్డ్స్ అని 2 ఉంటాయి. నాన్ కోర్ ఫీల్డ్స్ వచ్చేటప్పటికి మీకు మ్యాక్సిమం ఒక 15 minutesలో చేంజ్ అయిపోతుంది సైట్లో. కోర్ ఫీల్డ్స్ వచ్చేటప్పటికి ఆఫీసర్కి పాస్ చేస్తారు, ప్రాపర్ ఆఫీసర్ అంటే మన జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్కి పాస్ ఆన్ చేస్తారు. వాళ్ళు వెరిఫై చేసి ఓకే అయితే కనుక అప్పుడు అప్రూవల్ అనేది ఇస్తారు. దీనికి ఏంటంటే మినిమం మ్యాక్సిమం మనం ఇక్కడ 15 days వరకు జనరల్గా పట్టే ఛాన్స్ ఉంటుంది కోర్ ఫీల్డ్స్ అయితే. నాన్ కోర్ ఫీల్డ్స్ అయితే 15 minutesలో మనకి ఇక్కడ ఆన్లైన్లో అప్డేషన్ అనేది జరిగిపోతుంది. సార్ హౌ టు బైఫర్కేట్ కోర్ ఫీల్డ్స్ అండ్ నాన్ కోర్ ఫీల్డ్స్? వెరీ సింపుల్ సార్, అనవసరంగా అందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా సింపుల్గా డివైడ్ చేసుకోవచ్చు కోర్ ఫీల్డ్స్ని నాన్ కోర్ ఫీల్డ్స్ని. మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది కదా, ఆ సర్టిఫికేట్లో ఏ చేంజ్ అయినా సరే దాన్ని కోర్ ఫీల్డ్ కిందే ట్రీట్ చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు మీకు ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవన్నీ జిఎస్టీ సర్టిఫికేట్లో ఉండవు, వాటిని నాన్ కోర్ ఫీల్డ్స్ కింద ట్రీట్ చేసుకుంటాం. సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ జిఎస్టీ సర్టిఫికేట్లో ఉండదు, వాటిని నాన్ కోర్ ఫీల్డ్ కింద ట్రీట్ చేస్తాం. సో కాబట్టి మీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ప్రిన్సిపల్ ప్లేస్, ఎడిషనల్ ప్లేస్, పార్ట్నర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే ఇవేమన్నా చేంజ్ అయితే కంపల్సరీ వీ నీడ్ టు అప్లై ఫర్ కోర్ ఫీల్డ్స్. సార్ కోర్ ఫీల్డ్స్ మాడిఫికేషన్కి అప్లై చేస్తే న్యూ జిఎస్టీ సర్టిఫికేట్ అనేది వస్తుంది. నాన్ కోర్ ఫీల్డ్స్ అయితే కనుక జస్ట్ సైట్లో డీటెయిల్స్ మారుతాయే కానీ న్యూ జిఎస్టీ సర్టిఫికేట్ ఏమీ ఇష్యూ అవ్వదు. ఇలా కోర్ ఫీల్డ్స్ అయినా సరే నాన్ కోర్ ఫీల్డ్స్ అయినా సరే కంపల్సరీ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ within 15 days of such change you need to compulsory apply for amendment. అప్లై చేయకపోతే ఏమవుతుందంటే మీరు ఒక ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, ఒక కొత్త గోడౌన్ యాడ్ చేశాము, ఆ గోడౌన్ డీటెయిల్స్ కనుక మీరు డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేయకుండా అంటే ఇలా అమెండ్మెంట్ అప్లై చేయకుండా మీరు అక్కడ ట్రేడింగ్ చేసుకుంటే ఇది ఇల్లీగల్ టర్న్ ఓవర్ అవుతుంది. ఆ గోడౌన్లో ఉన్న స్టాక్ మొత్తం కూడా డిపార్ట్మెంట్ సీజ్ చేసే రైట్ ఉంటుంది. సో కాబట్టి అంత దూరం తెచ్చుకోకుండా అమెండ్మెంట్స్ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏ చేంజ్ ఎన్కర్ అయినా సరే ఆన్లైన్లో కోర్ ఫీల్డ్స్, నాన్ కోర్ ఫీల్డ్స్ జాగ్రత్తగా అప్డేట్ చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది, డిస్ప్లే ఆఫ్ సర్టిఫికేట్ నేర్చుకున్నాము, అమెండ్మెంట్స్ గురించి కూడా నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ ఫైనల్గా నౌ లెట్ us ఎంటర్ ఇన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకునే ప్రొసీజర్ ఏంటి, సో ఆన్లైన్లో ఎక్కడెక్కడ ఏమేమి ఫిల్ చేయాలి, క్యాన్సిలేషన్ ప్రొసీజర్ ఏంటి అన్న పాయింట్స్ గురించి నౌ లెట్ us హ్యావ్ ఏ డిస్కషన్. సార్ టైటిల్ క్యాన్సిలేషన్ ఆర్ రివోకేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇక్కడ మనం స్పెసిఫై చేస్తున్నాం. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాన్సిలేషన్ అండ్ రివోకేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్? రైట్, ఈ రెండింటి గురించి చెప్తాను సార్. అసలు క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది 2 రకాలు. ఒకటి మనం అప్లై చేసి క్యాన్సిల్ చేయించుకోవటం, మనమే అప్లై చేసి మాకు ఇంకా రిజిస్ట్రేషన్ వద్దు సార్ అని చెప్పి వాలంటరీగా మనం క్యాన్సిల్ చేయించుకోవడం. నెంబర్ 2 సువోమోటో క్యాన్సిలేషన్, డిపార్ట్మెంట్ ఆఫీసరే మనం అడగకపోయినా వాళ్ళే క్యాన్సిల్ చేసేస్తారు అని చెప్పి సువోమోటో క్యాన్సిలేషన్ అని చెప్పి 2 partsగా డివైడ్ చేసాం. సో క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఆఫ్ 2 categories. నెంబర్ 1 వాలంటరీ క్యాన్సిలేషన్ అండ్ నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏంటంటే సువోమోటో క్యాన్సిలేషన్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సార్ వాలంటరీ క్యాన్సిలేషన్కి సువోమోటో క్యాన్సిలేషన్కి మనం అప్లై చేసి చేయించుకుంటే వాలంటరీ అవుతుంది, డిపార్ట్మెంటే క్యాన్సిల్ చేస్తే సువోమోటో అవుతుంది. సో వెన్ వీ కెన్ వాలంటరీలీ అప్లై ఫర్ క్యాన్సిలేషన్, ఇదిగోండి సార్ ఈ హెడ్డింగ్ అంతా కూడా వాలంటరీ క్యాన్సిలేషన్, ఎప్పుడెప్పుడు మనం క్యాన్సిల్ చేయించుకోవచ్చు. ఈ హెడ్డింగ్ అంతా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళే సువోమోటో క్యాన్సిల్ చేస్తారు, అది ఎప్పుడెప్పుడు అనేది ఈ హెడ్డింగ్. సో ఫస్ట్ లెట్ మీ బిగిన్ విత్ వాలంటరీ క్యాన్సిలేషన్. నెంబర్ 1 బిజినెస్ డిస్కంటిన్యూడ్, బిజినెస్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాము. సార్ బిజినెస్ క్లోజ్ అనేది ఆ ఇయర్లో చేస్తే అప్పుడు మీరు రిజిస్ట్రేషన్కి అప్లై చేయాలి. సో లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ ఈ బిజినెస్ ఏప్రిల్ 2019 స్టార్ట్ చేసాం, ఏప్రిల్ టు అక్టోబర్ 2019, ఈ గ్యాప్లో టర్న్ ఓవర్ దాదాపు 70 lakhs దాకా అయింది. నెక్స్ట్ నవంబర్ టు మార్చ్ వచ్చేటప్పటికి ఒక 15 lakhs ఉంటుంది టర్న్ ఓవర్. ఈ కేసులో అక్టోబర్ వరకు బిజినెస్ బాగా ఉంది, 70 lakhs టర్న్ ఓవర్ కాబట్టి ముందే రిజిస్ట్రేషన్ చేయించుకుని
ఈ 70 lakhs మీద జిఎస్టీ కట్టాం. బట్ ఫర్దర్గా నవంబర్ టు మార్చ్ అంత టర్న్ ఓవర్ ఉండదంట. సో 15 lakhs ఉంటుంది. కాబట్టి ఏం చేస్తున్నామంటే అక్టోబర్ ఎండింగ్కి క్యాన్సిలేషన్కి అప్లై చేస్తున్నాము. వెదర్ దిస్ అప్లికేషన్ ఈజ్ వ్యాలిడ్? నో సార్. ఇక్కడ టర్న్ ఓవర్కి వచ్చేటప్పటికి మనకి 20 lakhs, సర్వీసెస్ అయితే గూడ్స్ అయితే 40 lakhs లోపు వస్తే రిజిస్ట్రేషన్ అవసరం లేదు అన్నాం. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఫర్ ద ఎంటైర్ ఇయర్. ఇక్కడ ఇయర్ మొత్తం ఉన్న అగ్రిగేట్ టర్న్ ఓవర్ని మీరు కన్సిడర్ చేయాలి. అగ్రిగేట్ టర్న్ ఓవర్ బిలో 20 or 40 lakhs ఉంటే మీరు చేయించుకోక్కర్లేదు. అప్పుడు మీరు వాలంటరీగా క్యాన్సిలేషన్ అప్లై చేయొచ్చు. ఈ కేసులో ఆల్రెడీ ఈ ఇయర్లో 70 lakhs అయిపోయింది కాబట్టి మార్చ్ వరకు కూడా మీరు క్యాన్సిలేషన్ అప్లై చేసే రైటే లేదు. ఎంటైర్ 85 lakhs మీద మీరు ఇక్కడ జిఎస్టీ పే చేయాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది అంటే ఏప్రిల్ 2020లోకి ఎంటర్ అయ్యాం. ఈ ఏప్రిల్ 2020లో జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్కి అప్లై చేయొచ్చా? ఇప్పుడు మీ ఎస్టిమేషన్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ 2021 మధ్యలో మీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందని మీ ఎస్టిమేషన్? ఈ టర్న్ ఓవర్ బిలో 20 lakhs ఉంటుంది అని ఎస్టిమేషన్ అయితే దెన్ యూ కెన్ అప్లై ఫర్ క్యాన్సిలేషన్. సో అంతేగాని మేజర్ టర్న్ ఓవర్ అయిపోయింది ఇంకా మేము క్యాన్సిలేషన్ అప్లై చేసేస్తాము అది కాదు సార్ ఇక్కడ క్రైటీరియా. వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ మీరు బిజినెస్ని క్లోజ్ చేసేస్తున్నారు అనుకోండి, ఓకే దెన్ యూ కెన్ అప్లై ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. కానీ క్యాన్సిలేషన్కి అప్లై చేసిన తర్వాత ఒక చిన్న యాక్టివిటీ ఉంది మనం చేయటం ఇక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్, రివర్సల్ ఆఫ్ క్రెడిట్ ఆర్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ. దీని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. అమౌంట్ ఆఫ్ క్రెడిట్ టు బి రివర్స్డ్ అని చెప్పి అంటున్నారు. సార్ బిజినెస్ డిస్కంటిన్యూ చేస్తే ఏం చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం మనం? క్యాన్సిలేషన్కి అప్లై చేయొచ్చు అని డిస్కస్ చేసాం. బట్ హియర్ వాట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ యూ ఈజ్ మీరు క్యాన్సిలేషన్కి అప్లై చేసే టైంకి ఫర్ సపోజ్ ఇవాళ కనుక నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్కి అప్లై చేస్తే 11/4/2020 ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఈ డేట్న అసలు మన దగ్గర స్టాక్ ఏమన్నా ఉందా? స్టాక్ ఇన్ ట్రేడ్ ఎగ్జిస్ట్. స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే ఇట్ మే బీ ఏ రా మెటీరియల్, ఇట్ మే బీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ ఇట్ మే బీ ఏ ఫినిష్డ్ గుడ్, వాట్ ఎవర్ మే బీ. ట్రేడింగ్ అయినా మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ అయినా మన దగ్గర స్టాక్ ఇన్ ట్రేడ్ ఉన్నా లేదా క్యాపిటల్ గూడ్స్ ఉన్నా. సార్ ఈ సెషన్ ఇప్పుడు చెప్పేది ప్రాక్టికల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు క్యాన్సిలేషన్ అప్లై చేసే టైంకి మీ దగ్గర స్టాక్ ఇన్ ట్రేడ్ ఉన్నా, క్యాపిటల్ గూడ్స్ ఆన్ విచ్ ఐటీసీ హ్యాస్ బీన్ అవైల్డ్, ఐటీసీ అవైల్ చేసిన క్యాపిటల్ గూడ్స్ మీ దగ్గర ఉన్నా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు క్యాన్సిలేషన్కి అప్లై చేసేటప్పుడే, మళ్ళీ చెప్తున్నాను సార్ ఇంకా చెప్పాలంటే మనకు అర్థమయ్యే రీతిలో, బిఫోర్ అప్లికేషన్, ఎందుకంటే అప్లికేషన్లో ఈ డీటెయిల్స్ అన్నీ రాయాలి. బిఫోర్ మేకింగ్ అప్లికేషన్ ఇట్ సెల్ఫ్ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ ఉంది చూసారా సార్ మన దగ్గర, ఈ స్టాక్ ఇన్ ట్రేడ్కి యూ సెర్చ్ పర్చేజ్ ఇన్వాయిసెస్. ఈ స్టాక్ ఇన్ ట్రేడ్కి పర్చేజ్ ఇన్వాయిస్ వెతకండి. ఓకే నెక్స్ట్ ఏం చేయాలి? ఆఫ్టర్ యు ఆర్ గోయింగ్ టు సెర్చ్ ద పర్చేజ్ ఇన్వాయిసెస్, ఈ పర్చేజ్ ఇన్వాయిస్లో ఉన్న క్రెడిట్ ట్యాక్స్ అమౌంట్ ఐటీసీ ఉంటుంది చూసారా, ఆ ఐటీసీ అమౌంట్ కానీ ఆర్ ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ని మనం సేల్ చేసాము అని అనుకుందాం. సేల్ అనేది జనరల్గా ఏ వాల్యూకి చేస్తాము? ఓపెన్ మార్కెట్ వాల్యూకి చేస్తాం. ఆ సేల్ చేసినప్పుడు జనరల్గా మనం ఎంత ట్యాక్స్ పే చేయాలో చూడాలి. ట్యాక్స్ పేయబుల్ కానీ. సార్ ఇక్కడ నేనేం సేల్ చేయలేదు, సేల్ చేసేస్తే ఇంకేముంది సార్, ఇంకా స్టాక్ ఏముండదుగా, సేల్ చేసినప్పుడు ఎలాగో జిఎస్టీ కడతాం. సేల్ చేయకపోయినా సరే దీన్ని డీమ్డ్ సేల్ అని అనుకుంటూ ఈ రెండు ట్యాక్సెస్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అనేది మనం గవర్నమెంట్కి పే చేయాలి. పే చేయడము అంటే ఆల్రెడీ మీ దగ్గర ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్ ఉంటే దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు, లేదు క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ ఉంటే దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు పేమెంట్ చేయొచ్చు త్రూ క్యాష్ లెడ్జర్, లేదా క్రెడిట్ లెడ్జర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ ఈజ్ బిజినెస్ క్యాన్సిలేషన్కి అప్లై చేశామంటే అంత సింపుల్ కాదు సార్ ఇక్కడ అప్లికేషన్ అనేది. అప్లై చేసే టైంకి మీ దగ్గర స్టాక్ ఇన్ ట్రేడ్ 0 అయితే ఓకే, ద అప్లికేషన్ మేడ్ బై యూస్ కంప్లీట్లీ వ్యాలిడ్. బట్ వెన్ ఎవర్
you have stock in trade available with you or capital goods on which ITC has been availed. మీరు ITC అవైల్ చేసిన క్యాపిటల్ గూడ్ మీ దగ్గర ఉన్న, ఫస్ట్ క్యాపిటల్ గూడ్ కంటే ముందు స్టాక్ ఇన్ ట్రేడ్ గురించి లెటర్స్ కంక్లూడ్. ఈ స్టాక్ ఇన్ ట్రేడ్కి మీరు ఏం ఎతకాలి? యూ హ్యావ్ టు సెర్చ్ పర్చేజ్ ఇన్వాయిసెస్. పర్చేజ్ ఇన్వాయిస్ వెతికి ఆ పర్చేజ్ ఇన్వాయిస్లో ఉన్న అమౌంట్ మీరు ఐటీసీ తీసుకుని ఉంటారు కాబట్టి ఈ ఐటీసీ అమౌంట్ అనేది మీరు పే చేయాలి. ఈ ఐటీసీ అమౌంట్ కానీ లేదా ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ని మార్కెట్లో సేల్ చేస్తే ఎంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, ఆ ట్యాక్స్ పేయబుల్ కానీ, ఈ 2 ట్యాక్సెస్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అనేది మనం ఇప్పుడు గవర్నమెంట్కి పే చేయాలి. పే చేసే అమౌంట్ మన దగ్గర రెడీగా ఉంటేనే అప్పుడు అప్లికేషన్లోకి ఎంటర్ అవ్వాలి. నేను చెప్పింది యాక్టివిటీ ఎప్పుడు చేయాలి సార్? బిఫోర్ అప్లికేషన్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ టు డూ దిస్ యాక్టివిటీ. మీరు అప్లై చేసే ముందే ఈ క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ ఏ ఆర్ బి విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ పే చేయాలి. పే చేయడానికి మన దగ్గర క్రెడిట్ లెడ్జర్ ఉందా చెక్ చేసుకోండి. క్రెడిట్ లెడ్జర్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ పే చేయాల్సిన అమౌంట్ 1 lakh వచ్చింది, క్రెడిట్ లెడ్జర్లో ఒక 10,000 ఉంది. మీరు కంటిన్యూ చేసే ముందే, అప్లికేషన్ పెట్టుకునే ముందే బ్యాలెన్స్ 90,000 అనేది పే చేసి క్యాష్ లెడ్జర్లో ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు అప్లికేషన్ వ్యాలిడిటీ ఉంటుంది. అన్లెస్ యూ హ్యావ్ పెయిడ్ ద ట్యాక్సెస్ అప్లికేషన్ విల్ గెట్ ఇన్వాలిడ్ ఇస్ ద కంక్లూజన్. సో కాబట్టి ఏంటంటే ముందు ఈ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాతే మన అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ కంటిన్యూ బిఫోర్ అప్లికేషన్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ టు డూ దిస్. అలా కాకుండా నా దగ్గర స్టాక్ మాత్రమే కాదు, ఐటీసీ అవైల్ చేసిన క్యాపిటల్ గూడ్స్ మీ దగ్గర ఉన్నా సరే, ఐటీసీ అవైల్ చేసిన క్యాపిటల్ గూడ్స్ మీ దగ్గర ఉన్నా సరే, వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ ఈ క్యాపిటల్ గూడ్ యూసేజ్ పీరియడ్ మనం ఎన్నాళ్ళని అనుకున్నాం సార్? యాక్చువల్గా వాట్ వీ హ్యావ్ కన్సిడర్డ్ ఈజ్ యూసేజ్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఈజ్ ఫర్ 5 years అని చెప్పి అనుకుందాం. 5 years అంటే నథింగ్ బట్ 60 months అని చెప్పి మనం ఆల్రెడీ రూల్ నెంబర్ 43లో డిస్కస్ చేసాం. యూసేజ్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ 5 years. ఫర్ సపోజ్ ఇప్పటికి మీరు ఆ క్యాపిటల్ గూడ్ పర్చేస్ చేసి 3 years 9 months 10 days అయిందని చెప్పి అనుకుందాం. వీఆర్ గోయింగ్ టు రౌండ్ ఇట్ ఆఫ్ ఫర్ 3 years 10 months. ఒక్క డే ఉన్నా సరే మంత్కి రౌండ్ ఆఫ్ చేసేయండి. 3 years 10 months అంటే నథింగ్ బట్ 36 + 10 ఇప్పటికి 46 months కంప్లీట్ అయింది. అని మనం క్యాపిటల్ గూడ్ యూసేజ్ పీరియడ్ అన్నాలనుకుంటున్నాము 60 months అనుకుంటున్నాం. కాబట్టి మీరు ఆ క్యాపిటల్ గూడ్ మీద తీసుకున్న ఐటీసీ అమౌంట్ ఇంటూ 46 months మీరు బిజినెస్లో యూజ్ చేశారు కాబట్టి ఐటీసీ ఈజ్ ఎలిజిబుల్. బ్యాలెన్స్ 14 months డివైడెడ్ బై 60 months, ఈ అమౌంట్ని మీరు ఇప్పుడు పే చేయాలి. మళ్ళీ పే చేయాలి అంటే క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్ ఉన్నా పర్లేదు, క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ ఉన్నా పర్లేదు, ఏదైనా సరే మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో క్యాపిటల్ గూడ్స్ని ఏం చేయాలి అంటే పాయింట్ నెంబర్ ఏ, క్యాపిటల్ గూడ్స్ మీద తీసుకున్న ఐటీసీ అమౌంట్ ఇంటూ 14 months డివైడెడ్ బై 60 months. సో ఇక్కడ 14 months అనేది నా ఎగ్జాంపుల్ మాత్రమే, ఇప్పటికి 46 months యూజ్ చేశాము అనేది నా ఎగ్జాంపుల్. సో బ్యాలెన్స్ పీరియడ్కి ఏం చేయాలంటే ఐటీసీ అమౌంట్ పే చేయాలి, అంటే ప్రపోర్షనేట్గా 46 months ఎలిజిబుల్, బ్యాలెన్స్ 14 monthsని మనం ఇక్కడ రివర్స్ చేస్తున్నట్టు. ఇది కానీ ఒకవేళ క్యాపిటల్ గూడ్ని మార్కెట్లో సేల్ చేస్తే, ఇంకా చేయలేదు సార్, చేస్తే ఓపెన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ సచ్ క్యాపిటల్ గూడ్, ఏది పర్చేస్ చేసినప్పుడా ఇప్పుడు ఇది యూజ్డ్ క్యాపిటల్ గూడ్, ఈ యూజ్డ్ క్యాపిటల్ గూడ్ మార్కెట్లో అసలు ఎంతకి సేల్ చేయగలం ఇంటూ దాని మీద జిఎస్టీ రేట్ ఎంత అయితే అంత, 18%, 28%, ఎంత అయితే అంత ఈ అమౌంట్ అనేది మనం గవర్నమెంట్కి పే చేయాలి. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను సార్, మనం క్యాన్సిలేషన్కి అప్లై చేసే టైంకి మన దగ్గర స్టాక్ ఇన్ ట్రేడ్ కానీ క్యాపిటల్ గూడ్స్ కానీ ఇవేవి లేవనుకోండి. ఇన్ సచ్ ఏ కేస్ నో ఇష్యూ, వెన్ వీ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్టాక్ ఇన్ ట్రేడ్ ఆర్ వెన్ వీ డస్ నాట్ హ్యావ్ ఎనీ క్యాపిటల్ గూడ్, అప్పుడు అసలు నో ఇష్యూ. మీరు కంప్లీట్గా అవైల్ చేసేసారు, క్యాపిటల్ స్టాక్ ఇన్ ట్రేడ్ మొత్తం క్లియర్ చేసేసిన, క్యాపిటల్ గూడ్స్ని సేల్ చేసిన, మీరు ఎలాగో జిఎస్టీ కట్టేస్తారు కాబట్టి 3Bలో చూపించేసి ఇంకా అసలు ఇష్యూనే లేదు. ఇక్కడ నా డిస్కషన్ అంతా కూడా ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ స్టాక్ ఇన్ ట్రేడ్ అవైలబుల్ విత్ యూ, మీ దగ్గర స్టాక్ ఇన్ ట్రేడ్ ఉంటే
ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ వాల్యూ ఎంత అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. సార్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఒక 100 ఐటమ్స్ ఉన్నాయి, ఓకే. దీని మార్కెట్ వాల్యూ 1 lakh, ఓకే. మీరు స్టాక్ ఉంటే ఇలా పే చేయాలి అని చెప్పన్నారు. ఆ స్టాక్ కనుక నేను డిస్కౌంటెడ్ ప్రైస్ 10,000కో 15,000కో మార్కెట్లో సేల్ చేసేస్తే, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు సేల్ ఇట్ ఫర్ 15,000 ఇన్ ద మార్కెట్, 1 lakh వాల్యూ ఆఫ్ గూడ్స్ని 15,000కే అమ్మేస్తే ఇప్పుడు 15,000 మీద జిఎస్టీ కడితే సరిపోతుంది కదా అన్న వ్యూ చాలామందికి ఉంది. ఓకే సార్, మీరు అమ్మింది ఎవరికి అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. మీరు అమ్మింది కనుక అన్రిలేటెడ్ పర్సన్కి అయితే మీకు నిజంగా అక్కడ వచ్చే కన్సిడరేషన్ 15,000 అయితే గవర్నమెంట్ ఎలా అబ్జెక్ట్ చేస్తుంది? ఇక్కడల్లా మీ దగ్గర స్టాక్ ఇన్ ట్రేడ్ ఉంటే ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద కట్టండి అన్నాం. లేదు బిజినెస్ క్లోజ్ చేస్తూ ఉన్న బ్యాలెన్స్ స్టాక్ అంతా డిస్కౌంటెడ్ ప్రైస్కే సేల్ చేశాం సార్. మీరు 1 lakh వాల్యూ ఆఫ్ స్టాక్ని 15,000కి అమ్మేస్తే మీరు 15,000కే అమ్మితే గవర్నమెంట్ 1 lakh మీద కట్టమని ఎలా చెప్తుంది? మీకే లాస్. అది 1 lakh స్టాక్ 15,000కి అమ్మితే మీకే లాస్. అప్పుడు 15,000 మీదే జిఎస్టీ కట్టండి, ప్రాబ్లం లేదు. కానీ మీరు ఎవరికైతే సేల్ చేశారో వాళ్ళకి మీరు ఇన్వాయిస్ రైజ్ చేయాలి. ఆ పర్సన్ అన్రిలేటెడ్ పర్సన్ అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ రిలేటెడ్ పర్సన్ అయితే రూల్ 28 అట్రాక్ట్ అయ్యి హయ్యర్ వాల్యూ అంటే ఓపెన్ మార్కెట్ వాల్యూకి మళ్ళీ ఎంటర్ అవ్వాల్సిన ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫైనలీ ద కంక్లూజన్ హీర్ ఈజ్, మీరు క్యాన్సిలేషన్కి అప్టైన్ చేసే టైంకి మీ దగ్గర క్యాపిటల్ గూడ్స్ కానీ స్టాక్ కానీ ఉంటే అన్న పాయింట్ గురించే మన యొక్క డిస్కషన్. సార్ ఇఫ్ యూ హ్యావ్ క్యాపిటల్ గూడ్స్ ఆన్ విచ్ ఐటీసీ ఈజ్ నాట్ అవైల్డ్, ఇక్కడ ఏమని చెప్పన్నాను, ఎటువంటి క్యాపిటల్ గూడ్స్ మనకు ఉంటే అన్నాను సార్, ఐటీసీ అవైల్ చేసిన క్యాపిటల్ గూడ్స్ మీకు ఉంటే అని చెప్పి స్పెసిఫై చేశాను. అసలు మేము ఐటీసీ అవైల్ చేసుకున్న క్యాపిటల్ గూడ్స్ ఏమీ లేవు సార్ మా దగ్గర. ఇన్ సచ్ ఎ కేస్ యూ నీడ్ నాట్ పే ఎనీ జిఎస్టీ. ఈ కేసులో మీరు జిఎస్టీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఒక్క మోటార్ వెహికల్ మీద మాత్రమే మనం ఆల్రెడీ వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్లో చూసాం సార్, 8/2018 నోటిఫికేషన్లో. సో ఒక మోటార్ వెహికల్ మీద మాత్రమే జిఎస్టీ పే చేయమని చెప్పి స్పెసిఫై చేశారు. సో ఇది మనం వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్లో డిస్కస్ చేసాం. దాన్ని బేస్ చేసుకుని మీరు ఐటీసీ అవైల్ చేయండి అయితే కనుక, సో మార్జిన్ అంటే నథింగ్ బట్ డిఫరెన్స్ బిట్వీన్ ద కన్సిడరేషన్, మార్జిన్ ఆఫ్ సప్లై మీద జిఎస్టీ పే చేయాలి, కొన్ని కేసెస్లో సేల్ కన్సిడరేషన్ మీద పే చేయాలి అంటూ మీకు కాన్సెప్ట్ ఇచ్చాను, అది రిఫర్ చేయండి. మిగతా ఐటమ్స్ ఏవైనా సరే మనం ఇక్కడ జిఎస్టీ ఐటీసీ అవైల్ చేస్తేనే ఇక్కడ నేను చెప్పినట్టుగా పే చేయాలి. మీరు ఐటీసీ అవైల్ చేయకపోతే పే చేయాల్సిన అవసరమే లేదు. ఇది ఫైనల్గా కంక్లూషన్. సో ఫైనల్లీ వెన్ ద రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ క్యాన్సిల్, రిజిస్ట్రేషన్ కనుక క్యాన్సిలేషన్ అయితే వాట్ వీ నీడ్ టు డూ ఈజ్, స్టాక్ ఇన్ ట్రేడ్ ఎంత ఉంది, క్యాపిటల్ గూడ్స్ ఎంత ఉంది చూసి, స్టాక్ ఇన్ ట్రేడ్ అయితే కనుక ఆ స్టాక్ తాలూకు మీరు తీసుకున్న ఐటీసీ కానీ దాన్ని మార్కెట్లో అమ్మేస్తే ఇంకా మీరు సేల్ చేయలేదు సార్. సేల్ చేస్తే ఎంతకి సేల్ చేస్తామో దాని మీద కట్టాల్సిన ట్యాక్స్ ఎంత, ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ మీరు పే చేయాలి. అలాగే క్యాపిటల్ గూడ్స్ మీద వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ బ్యాలెన్స్ మంత్స్ తాలూకు క్రెడిట్ కానీ ఆర్ ఈ క్యాపిటల్ గూడ్ని మార్కెట్లో సేల్ చేసినట్టుగా అనుకుంటూ దాని మీద కట్టాల్సిన జిఎస్టీ రేట్ కానీ, ఈ 2 అమౌంట్స్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ పే చేయండి అని చెప్పి స్పెసిఫై చేశారు. దిస్ ఈజ్ రిగార్డింగ్ క్యాపిటల్ గూడ్స్. సో ఐ థింక్ మీకు ఇక్కడికి క్యాపిటల్ గూడ్స్ గురించి కానీ అలాగే మనం అనుకున్న స్టాక్ ఇన్ ట్రేడ్ గురించి కానీ, ఈ రెండు మీ దగ్గర స్టాక్ ఉంటేనే మీరు దీని మీద జిఎస్టీ పే చేయాలి. అసలు స్టాకే లేదనుకోండి, యూ నో నీడ్ టు పే జిఎస్టీ. ఈజ్ ద కంక్లూజన్. సో అక్కడికి ఈ పాయింట్ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సార్. అండ్ ఈ డీటెయిల్స్ అన్నిటినీ కూడా జిఎస్టీ ఫామ్స్లో కంపల్సరీ డిస్క్లోజ్ చేయాలి. ముందు ఈ థియరీ చెప్పిన తర్వాత ప్రాక్టికల్గా ఆ జిఎస్టీ క్యాన్సిలేషన్ ఫామ్ ఎలా అప్లై చేయాలి, అండ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఫైనల్ రిటర్న్ క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత జిఎస్టీఆర్ 10 ఫైనల్ రిటర్న్, ఈ రెండింటి గురించి ప్రాక్టికల్ ఫైలింగ్ డిస్కస్ చేద్దాము. ఈలోపు థియరిటికల్గా ఏం చేద్దామంటే రివర్సల్ ఆఫ్ క్రెడిట్. చూడండి సార్, అమౌంట్ ఆఫ్ క్రెడిట్ టు బి రివర్స్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్పుట్స్. అంటే మన దగ్గర కనుక ఇన్ కేస్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఉంటే ఎంత క్రెడిట్ రివర్స్ చేయాలి అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. అంటే ఐటీసీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్
Okay, so let us continue our discussion. Sir, in this case what we are required to do is, whenever the SSE is going to apply for cancellation of registration, whenever the SSE is going to apply for cancellation of registration, in such a case what we are required to do is, మన దగ్గర స్టాక్ ఎంత ఉంది, క్యాపిటల్ గూడ్స్ ఎంత ఉంది అని చెక్ చేసి, సో ఆ స్టాక్ అమౌంట్ వచ్చేటప్పటికి ఆ పర్చేజ్ ఇన్వాయిస్లో ఉన్న ఐటీసీ అమౌంట్ కానీ ఆర్ నార్మల్ ట్యాక్స్ పేబుల్ కానీ, సో ఈ టూ అమౌంట్స్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అని చెప్పి అనుకున్నాం. ద సేమ్ ఇన్ కేస్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఆల్సో. ఆ క్యాపిటల్ గూడ్ యూసేజ్ పీరియడ్ మనం అనుకుంది ఏంటంటే 60 months అని చెప్పి స్పెసిఫై చేశారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ 46 months యూజ్ చేస్తే బ్యాలెన్స్ 14 months క్రెడిట్ కానీ, లేదా దాన్ని మనం మార్కెట్లో సేల్ చేస్తే ఎంత జిఎస్టీ పే చేయాలి అది కానీ, ఈ టూ అమౌంట్స్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో బై దిస్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. సో అపాన్ అప్లికేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ అసలు ఏం చేయాలన్న పాయింట్ గురించి థియరిటికల్గా మనం చూస్తున్నాము. నార్మల్ గూడ్స్కి వచ్చేటప్పటికి ఇన్వాయిసెస్లో ఉన్న ట్యాక్స్ అమౌంట్ కానీ, అంటే మనం క్లెయిమ్ చేసిన ఐటీసీ అమౌంట్ కానీ, లేదా నార్మల్గా మనం కట్టాల్సిన అవుట్పుట్ ట్యాక్స్ కానీ, ఈ టూ అమౌంట్స్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అనేది మనం గవర్నమెంట్కి పే చేయాలి. అది ఇక్కడ ఫైనల్గా కంక్లూషన్. సో ఇఫ్ యూ కంటిన్యూ, క్యాపిటల్ గూడ్స్కి వచ్చేటప్పటికి ఎంత రివర్స్ చేయాలి అంటే, క్యాపిటల్ గూడ్ యూసేజ్ పీరియడ్ 5 years అని చెప్పి అనుకుంటున్నాం. సో బ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ మంత్స్ కానీ, ఇందాక నా ఎగ్జాంపుల్లో ఇంకా బ్యాలెన్స్ 14 months ఉంది, సారీ, ఆ 14 months క్రెడిట్ కానీ, లేకపోతే దాన్ని సేల్ చేస్తున్నట్టుగా అనుకుంటూ ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ కట్టాల్సిన ట్యాక్స్ కానీ, ఈ టూ అమౌంట్స్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అనేది మనం గవర్నమెంట్కి పే చేయాలి. ఈ థింగ్స్ అన్నీ కూడా రూల్ నెంబర్ 44లో మనకి స్పెసిఫై చేశారు. సో ఐ థింక్ బై దిస్ ద ఇష్యూ ఈజ్ వెరీ క్లియర్. సో లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్. సార్, క్యాన్సిలేషన్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఎన్నాళ్ళకి ఇస్తారు, మనం ఎప్పటిలోపు క్యాన్సిలేషన్కి అప్లై చేయాలి, ఈ ప్రొసీజర్ అంతా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్యాన్సిలేషన్ ఆర్ రివోకేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ క్యాన్సిలేషన్ వచ్చేప్పటికి మనం ఎప్పుడెప్పుడు క్యాన్సిలేషన్కి అప్లై చేయొచ్చు అంటే, ఇలా మనం బిజినెస్ డిస్కంటిన్యూ చేసినా, లేకపోతే ట్రాన్స్ఫర్డ్ ఫుల్లీ ఫర్ ఎనీ రీజన్ ఇంక్లూడింగ్ డెత్ ఆఫ్ ఏ ప్రొపరైటర్ అయినా సరే. సార్, ఈ కేసులో మాత్రమే స్టాక్ మీద మీరు జిఎస్టీ పే చేయాలి. ఇన్ దీస్ 4 cases, ఎమాల్గమేషన్ అయినా, డీమెర్జర్ అయినా, అదర్వైజ్ డిస్పోజ్డ్ ఆఫ్, బిజినెస్ ఇంకొకరికి సేల్ చేసిన, ఈ కేసులో నో జిఎస్టీ, మీరు జిఎస్టీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఐటీసీ 02 అన్న ఫామ్లో క్రెడిట్ని మీరు ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. ఇది మనం ఐటీసీ చాప్టర్లో డిస్కస్ చేసాం. ఓన్లీ మీ అంతటా మీరు బిజినెస్ క్లోజ్ చేస్తూ మీ దగ్గర స్టాక్ ఉంటేనే జిఎస్టీ పే చేయాలి. అది కూడా ఈ కాన్సెప్ట్ అంతా రెగ్యులర్ రిజిస్ట్రేషన్ అయితేనే సార్. ఇన్ కేస్ యు ఆర్ ఏ రిజిస్టర్డ్ డీలర్ అండర్ కాంపోజిషన్ స్కీమ్, మీరు కాంపోజిషన్ స్కీమ్ ప్రకారం రిజిస్టర్డ్ డీలర్ అయితే ఇన్ దిస్ కేస్ మీరు అసలు జిఎస్టీ పే చేయాల్సిన అవసరమే లేదు. 1% పే చేయాలా, అది కూడా అవసరం లేదు. కాంపోజిషన్ డీలర్ మీ టర్నోవర్ ఎప్పుడైతే బిలో 40 lakhs ఉంటుందో యూ కెన్ అప్లై ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. మీరు అసలు 1% జిఎస్టీ కూడా మీ దగ్గర స్టాక్ మిగిలిన్నా పే చేయాల్సిన అవసరం లేదు. ఇక ట్యాక్స్ పేమెంట్ అనేది రెగ్యులర్ డీలర్స్కి మాత్రమే స్పెసిఫై చేశారు. సో కాంపోజిషన్ డీలర్ నీడ్ నాట్ పే ఎనీ ట్యాక్సెస్ ఇస్ ద కంక్లూషన్. సో ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లారిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెంబర్ 2, చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ బిజినెస్ అంటే, పార్ట్నర్షిప్ ఫర్మ్ కంపెనీ కింద కన్వర్ట్ అయినా, లేదా ప్రొప్రైటరీ కన్సర్న్ 1% కంపెనీ కింద కన్వర్ట్ అయినా, ఈ కేసులో కూడా ఈ పాత కన్సర్న్స్ క్యాన్సిల్ చేసేసుకోవాలి రిజిస్ట్రేషన్. వీళ్ళ క్రెడిట్ అంతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ట్యాక్సెస్ ఏమీ పే చేయక్కర్లేదు. నెక్స్ట్, ట్యాక్సిబుల్ పర్సన్ అదర్ దాన్ వాలంటరీ లిస్టెడ్ పర్సన్ హూ ఈజ్ నో లాంగర్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. ఇప్పటి వరకు నా గూడ్ ట్యాక్సిబుల్ గూడ్ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. ఇవాళ నుండి మన గూడ్ని గవర్నమెంట్ ఎగ్జెంప్టెడ్ గూడ్ కింద డిక్లేర్ చేస్తే, ఇన్ సచ్ ఏ కేస్ ఆల్సో ఇక నుండి ఎగ్జెంప్టెడ్ గూడ్ కాబట్టి
మన రిజిస్ట్రేషన్ని కావాలంటే మనం క్యాన్సిలేషన్ చేసేసుకోవచ్చు. ఇది ఫైనల్గా కంక్లూషన్. సో నౌ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఈజ్ ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ విచ్ రిజిస్ట్రేషన్ కెన్ బీ క్యాన్సిల్డ్. ఇది మనం అప్లై చేసి క్యాన్సిలేషన్ చేయించుకుంటే. వేరాస్ నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి డిపార్ట్మెంటే మన రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేసేస్తుందంట. ఏది మనం అప్లై చేయకుండానే డిపార్ట్మెంట్ ఏ సందర్భాల్లో క్యాన్సిల్ చేస్తుంది, ఆ క్యాన్సిల్ చేసుకుంది మళ్ళీ మనం రివోక్ చేసుకోవాలంటే ఎప్పటిలోపు అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ రిజిస్ట్రేషన్ కెన్ బి క్యాన్సిల్డ్ బై ద ప్రాపర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ ఎనీ రిట్రాస్పెక్టివ్ డేట్ యాజ్ హీ మే డీమ్ ఫిట్. రిట్రాస్పెక్టివ్ డేట్ నుండి కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందంట. ఇది ప్రాక్టికల్గా చాలా ఇంపార్టెంట్ సార్. మీ ప్రిమిసెస్కి డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్కి వచ్చి అసలు మీరు అక్కడ ఏ బిజినెస్ చేయకపోతే, మీరు ఏ ప్రిమిసెస్ అయితే డిక్లేర్ చేశారో అక్కడ కనుక మీ ప్రిమిసెస్కి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మీరు అసలు ఏ బిజినెస్ చేయట్లేదంట, ఆ కేసులో అయినా సరే. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేటప్పటికి వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ హీ ఇష్యూస్ ఇన్వాయిస్ ఆర్ బిల్ వితౌట్ సప్లై ఆఫ్ ద గూడ్స్. మీరు నార్మల్గా అసలు సేల్స్ చేయకుండానే డమ్మీ ఇన్వాయిసెస్ రైజ్ చేస్తూ ఉన్న అవతల పర్సన్కి క్రెడిట్ ఇవ్వడానికి, సేల్ చేయకుండానే డమ్మీ ఇన్వాయిసెస్ రైజ్ చేస్తూ ఉన్నా. అండ్ నెంబర్ 3 వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్ వెన్ హీ వైలేట్స్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 371. సార్ వాట్ డస్ సెక్షన్ 171 డీల్ విత్? 171 సెక్షన్ని కనుక వైలేట్ చేస్తే అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు సార్. అసలు ఏం చెప్తుంది సెక్షన్ 171? ఈ 171 సెక్షన్ వైలేట్ చేస్తే కనుక మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తాము అని చెప్పి అంటున్నారు. వాట్ డస్ సెక్షన్ 171 డీల్ విత్? 171 డీల్స్ విత్ యాంటీ ప్రాఫిటీరింగ్. యాంటీ ప్రాఫిటీరింగ్. వాట్ డూ యూ మీన్ బై ద టర్మ్ యాంటీ ప్రాఫిటీరింగ్? డిపార్ట్మెంట్ ఎప్పుడైనా ట్యాక్స్ రేట్ తగ్గించినప్పుడు మన ఎంఆర్పి కూడా తగ్గించాలి. బికాజ్ ఎంఆర్పి ఇంక్లూడ్స్ ఆల్ ద ట్యాక్సెస్. డిపార్ట్మెంట్ ఎప్పుడైనా ట్యాక్స్ రేట్ తగ్గించినప్పుడు మన అల్టిమేట్ సేల్ ప్రైస్ కూడా తగ్గించాలి. అలా మీరు తగ్గించకపోయినా డిపార్ట్మెంట్ ఎప్పుడైనా మనకి ఐటీసీ ఇచ్చిందనుకోండి, ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఇప్పటివరకు అది బ్లాక్డ్ క్రెడిట్లో ఉంది. బ్లాక్డ్ క్రెడిట్ అంటే ఐటీసీ రాదు. ఐటీసీ రాకపోయేటప్పటికి కాస్ట్ పెరుగుతుంది. కాస్ట్ ఎక్కువ ఉండేటప్పటికి సేల్ ప్రైస్ కూడా మనం పెంచుతాం. బట్ డిపార్ట్మెంట్ ఇక నుండి దాని మీద ఐటీసీ ఇస్తుంది. ఐటీసీ ఇచ్చినప్పుడు కాస్ట్ తగ్గాలి, అప్పుడు కూడా ఎంఆర్పి అనేది రెడ్యూస్ అవ్వాలి. సో డిపార్ట్మెంట్ ఎప్పుడైనా ట్యాక్స్ రేట్ తగ్గించినా లేదా ఇప్పటి వరకు ఇవ్వని ఐటీసీని ఇప్పుడు మనకి గవర్నమెంట్ కొత్తగా ఐటీసీ ఇచ్చిన, ఈ 2 కేసెస్లోనూ కంక్లూజన్ ఏంటంటే ఎంఆర్పి తగ్గించాలి. అలా మీరు ఎంఆర్పి తగ్గించకుండా సేమ్ ప్రైస్కి మార్కెట్లో సేల్ చేశారనుకోండి, ఇక్కడ బెనిఫిట్ ఎవరికి వెళ్తుంది? అసలు డిపార్ట్మెంట్ ట్యాక్స్ రేట్స్ ఎందుకు తగ్గించింది? కస్టమర్ మీద బర్డెన్ తగ్గిద్దాము అని చెప్పి. కానీ మీరు అలా కాకుండా స్టిల్ సేమ్ ప్రైస్కి కనుక మార్కెట్లో సేల్ చేశారనుకోండి, ఇప్పుడు కస్టమర్కి ఇవ్వాల్సిన బెనిఫిట్ ఎవరు ఎంజాయ్ చేసినట్టు? సప్లయరే ఇక్కడ ఎంజాయ్ చేసినట్టు. మరి ఇక్కడ సప్లయరే ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నాడో గవర్నమెంట్ కస్టమర్స్కి బెనిఫిట్ ఇవ్వమని ట్యాక్స్ రేట్ తగ్గిస్తే వీళ్ళు అదే ప్రైస్కి అమ్ముకుని, ఇంతకుముందు ట్యాక్స్ రేట్ 18% ఉన్నప్పుడు 150 రూపీస్కి అమ్ముతున్నారు. ఇప్పుడు ట్యాక్స్ రేట్ 5% చేసినప్పుడు కూడా 150కి సేల్ చేయకూడదు కదా, తగ్గించాలి. ఆ ఫైనల్ సేల్ ప్రైస్ని తగ్గించకుండా స్టిల్ 150కే సేల్ చేశారనుకోండి, ఇప్పుడు డబ్బులు ఎవరికి మిగులుతాయి? వీడు 5%ఏ కడతాడు, సప్లయర్ దగ్గర డబ్బులు మిగిలిపోతాయి. యాక్చువల్గా కస్టమర్కి బెనిఫిట్ ఇద్దామని ప్రొవిజన్ చెప్తే సప్లయర్ బెనిఫిట్ అవుతున్నాడు. దిస్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంటీ ప్రాఫిటీరింగ్. ఇలా కస్టమర్ బెనిఫిట్ ఇచ్చిన చోట సప్లయర్ కనుక బెనిఫిట్ అయితే వీ కాల్ దిస్ యాజ్ యాంటీ ప్రాఫిటీరింగ్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సార్ యాంటీ ప్రాఫిటీరింగ్ కేసులో ఏం చేయాల్సి వస్తుంది అంటే, వెన్ ఎవర్ యాంటీ ప్రాఫిటీరింగ్ ఎగ్జిస్ట్, ఇలా మీరు ఎంఆర్పి తగ్గించకపోతే అంట డిపార్ట్మెంట్ వాళ్ళు మన ప్రిమిసెస్కి వచ్చి మన రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేసేస్తారు అని చెప్పి స్పెసిఫై చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఈజ్ గోయింగ్ టు క్యాన్సిల్ అవర్ రిజిస్ట్రేషన్. జస్ట్ మనం ట్యాక్స్ రేట్ తగ్గించినప్పుడు ఎంఆర్పి తగ్గించకపోయినా, ఐటీసీ ఇచ్చిన చోట మనం కనుక ఇవి అవైల్ చేసి ఎంఆర్పి తగ్గించకపోయినా డిపార్ట్మెంట్ వాలంటరీగా క్యాన్సిల్ చేసే
ఛాన్స్ ఉంది, అంత దూరం వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేస్తున్నారు. సార్ ఎందుకు అంత దూరం మన ఎంఆర్పి తగ్గిస్తే సరిపోతుందా? ఎస్, మీరు ఎంఆర్పి తగ్గించి ఇప్పటివరకు వచ్చిన బెనిఫిట్ అంతా కూడా మీరు కస్టమర్స్కి రిటర్న్ ఇచ్చేసేయాలి, లేదా కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అలా చేస్తే రిజిస్ట్రేషన్ కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా మీరు స్టిల్ అదే ఎంఆర్పికి సేల్ చేస్తూ ఉన్నారనుకోండి, మన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేస్తారు, ఇంకా బిజినెస్ చేసే రైట్ కూడా ఉండదు. అఫ్కోర్స్ ఇది అందరికీ కాదనుకోండి, వెరీ రేర్ కేసెస్. సెక్షన్ 171 డీల్స్ విత్ యాంటీ ప్రాఫిటీరింగ్ క్లాస్. ఓకే, నెక్స్ట్ సార్ 6 months మీరు కంటిన్యూస్గా నిల్ రిటర్న్స్ వేస్తే ఇది సారీ ఈ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే 6 months నుండి మీరు రిటర్న్స్ వేయకపోయినా, కాంపోజిషన్ డీలర్స్ అయితే కనుక CMP08 అన్న ఫామ్ లాస్ట్ 2 quarters నుండి వేయకపోయినా, కాన్సిక్యూటివ్గా 2 quarters నుండి కాంపోజిషన్ డీలర్స్ రిటర్న్స్ వేయకపోయినా, వీళ్ళైతే 6 months నుండి కనుక రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఉంటే రెగ్యులర్ డీలర్స్, అప్పుడు మన రిజిస్ట్రేషన్ ఏమైపోతుందంటే డిపార్ట్మెంట్ వాళ్ళే క్యాన్సిలేషన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. డిపార్ట్మెంట్ ఈజ్ గోయింగ్ టు క్యాన్సిల్ అవర్ రిజిస్ట్రేషన్. అండ్ మన అప్లై చేసిన దగ్గర నుండి 6 months లోపు బిజినెస్ కంపల్సరీ స్టార్ట్ చేయాలి. అంటే కంటిన్యూస్గా 6 months కనుక మనం నిల్ రిటర్న్స్ ఫైల్ చేసామనుకోండి, డిపార్ట్మెంట్ హ్యావ్ రైట్ టు వాలంటరీలీ క్యాన్సిల్ ద రిజిస్ట్రేషన్. లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో మీరు సబ్మిట్ చేసిన ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఫ్రాడ్యులెంట్, ఏదో ప్రిమిసెస్ డీటెయిల్స్ రాశారు, అసలు అక్కడ ప్రిమిసెస్సే లేదు, మీరు ఫ్రాడ్యులెంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేసినా సరే ఈ కేసులో కూడా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేస్తారు. సార్ ఇందాక నేర్చుకున్న దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇందాకేమో వాలంటరీగా మనమే అప్లై చేసి క్యాన్సిల్ చేయించుకోవటం, ఇదేమో డిపార్ట్మెంటే క్యాన్సిల్ చేసేయడం. ఇక్కడ మనం ఏదో తప్పు చేసాం, సంథింగ్ మిస్టేక్ హ్యాస్ బీన్ కమిటెడ్ బై ద SSC అండ్ హెన్స్ డిపార్ట్మెంట్ హ్యాజ్ క్యాన్సిల్ ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. మరి ఏదో తప్పులు చేసాం, ఏం తప్పు చేసాము? ఆ ప్రిమిసెస్లో బిజినెస్ చేయట్లేదు, యాంటీ ప్రాఫిటీరింగ్ ఉంది, లాస్ట్ 6 months నుండి రిటర్న్స్ చేయట్లేదు, ఈ తప్పులు చేసాం కదా. ఈ తప్పుల్ని రిజాల్వ్ చేసుకుంటే చాలు. దాన్ని ఏమంటారంటే రివోకేషన్. డిపార్ట్మెంట్ కనుక క్యాన్సిల్ చేస్తే మన రిజిస్ట్రేషన్ని వాలంటరీగా, సువోమోటో డిపార్ట్మెంటే కనుక క్యాన్సిల్ చేస్తే, ఈ కేసులో మన తప్పుల్ని మనం రిజాల్వ్ చేస్తే అప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే దే ఆర్ గోయింగ్ టు రివోక్ అవర్ క్యాన్సిలేషన్. మన క్యాన్సిలేషన్ని రివోక్ చేస్తారంట. అంటే తిరిగి మన సర్టిఫికేట్ మనకే వస్తుంది, మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అనే కాన్సెప్ట్ రివోకేషన్ అనమాట. బట్ రివోకేషన్ వరకు వెళ్ళే ముందు వాట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ క్లారిఫికేషన్ ఈజ్, ఫస్ట్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ గురించి మనం ఇక్కడ నేర్చుకోవాలి. క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు రివోకేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు క్యాన్సిలేషన్కి ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫర్ దిస్ పర్పస్ వీ హ్యావ్ టు గో టు ఫస్ట్ లాగిన్ అవ్వాలి మనం. సో ఒక SSCకి సంబంధించి లాగిన్ అయ్యి మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తాను. సార్ ఇలా మీరు లాగిన్ అయిన తర్వాత డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే మీకు ఇక్కడ క్రెడిట్ లెడ్జర్లో ఇలా బ్యాలెన్స్ అనేది మీకు కనిపిస్తుందో, ఇదిగోండి సార్, ఇదంతా కూడా మన క్రెడిట్ లెడ్జర్లో ఉన్న బ్యాలెన్స్. మీ క్రెడిట్ లెడ్జర్లో బ్యాలెన్స్ ఉంది అంటే యూ హ్యావ్ స్టాక్ ఇన్ హ్యాండ్, మీ దగ్గర స్టాక్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆ స్టాక్ని సేల్ చేయకపోయినా చేసినట్టుగా అనుకుంటూ ఆ అవుట్వర్డ్ సప్లై మీద GST కట్టాలి, లేదా ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే స్టాక్ తాలూకు ఉందో వాటికి ఇన్వాయిస్లు ఎతికి ఆ అమౌంట్ అయినా రివర్స్ చేయాలి. ఈ క్రెడిట్ మాత్రమే రివర్స్ చేయమని నేను చెప్పట్లేదు సార్, దీంతో పాటుగా మీరు ఇన్వాయిస్ వెతకండి, మీ దగ్గర ఉన్న స్టాక్, ఆ స్టాక్ తాలూకు ఉన్న క్రెడిట్ని రివర్స్ చేయండి అని చెప్పి అంటున్నాను. సో సర్వీసెస్లో రిజిస్ట్రేషన్ కాలంలో అప్లికేషన్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ REG 16 ఫామ్ ఇది, కానీ మీకు REG 16 అని కనిపించదు సార్. ఇక్కడ జస్ట్ అప్లికేషన్ ఫర్ క్యాన్సిలేషన్కి వెళ్తున్నాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి అడ్రస్ ఫర్ ఫ్యూచర్ కరస్పాండెన్స్ అని చెప్పి అడుగుతుంది. సో ఫ్యూచర్లో మన అడ్రస్ ఏంటి అంటే మన కరస్పాండ్ అవ్వాలంటే డిపార్ట్మెంట్కి చెప్తున్నాను వినండి సార్, 5 years టైం ఉంటుంది. ఫ్యూచర్లో మనం చేసిన పాత సేల్స్ గురించి ఎప్పుడైనా మనం అడగచ్చు డిపార్ట్మెంట్. క్యాన్సిలేషన్ అయిపోయింది కదా, ఇంకా మన గురించి డిపార్ట్మెంట్ పట్టించుకోదు అని అనుకోవద్దు.
డిపార్ట్మెంట్ మే ఇష్యూ నోటీసెస్ అట్ ఎనీ పీరియడ్ విత్ ఇన్ 5 years. లాస్ట్ 5 yearsలో ఎప్పుడైనా సరే డిపార్ట్మెంట్ మనకి రిజిస్ట్రేషన్ ఇవ్వచ్చు, అదే మళ్ళీ కన్సల్ట్ అవ్వచ్చు. అందుకని అడ్రస్ ఫర్ ఫ్యూచర్ కరస్పాండెన్స్, ప్రజెంట్ అడ్రస్ అయితే కనుక టిక్ పెట్టేస్తాం, లేదంటే ఫ్యూచర్లో ఎక్కడ కరస్పాండ్ అవ్వాలో డీటెయిల్స్ చెప్తాం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే రీజన్స్ ఫర్ క్యాన్సిలేషన్. ఇదిగోండి సార్, ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. మీరు ఏ రీజన్ ఏ రీజన్ వల్ల క్యాన్సిలేషన్ చేయించుకుంటున్నారు. చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్, మేము పార్ట్నర్షిప్ ఫర్మ్ కిందకి మారిపోయాము అన్నది ఇష్యూనా, ప్రొప్రైటరీ కన్సర్న్ ఫర్మ్ కిందకి మారిపోయింది, లేదా ఫర్మ్ కంపెనీ కిందకి మారిపోయింది, అలా చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఇక్కడ మనకు అడుగుతున్నారు. లేదా సీజ్డ్ టు బి లైబుల్ టు పే ట్యాక్స్, అంటే మేము ఇంకా మా టర్న్ ఓవర్ బిలో 20 lakhsకి వచ్చేసింది, ఇంకా మేము ట్యాక్సెస్ కట్టక్కర్లేదు. లేదా మా గూడ్ ఎగ్జెంప్టెడ్ గూడ్ అయిపోయింది, ఇంకా మేము ట్యాక్సెస్ కట్టక్కర్లేదు. ఆ కేసెస్లో సీజర్ అనే పాయింట్ పెట్టుకుంటాం. నెక్స్ట్ డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ బిజినెస్, మేము బిజినెస్ ఇంకా మూసేస్తున్నాము. లేదా ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్, అమాల్గమేషన్, డీమెర్జర్, లేదా డెత్ ఆఫ్ ఏ సోల్ ప్రొపరేటర్, ఏ రీజన్ వల్ల అని చెప్పి ఇక్కడ అడుగుతుంది. ఇప్పుడు మీరు సోల్ ప్రొపరేటర్ చనిపోయినా, లేదా నా బిజినెస్ నా ఫ్రెండ్కి అమ్మేసినా, ఇది సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు నా బిజినెస్ అంతా ఫ్రెండ్కి అమ్మేసాను అనుకోండి, ఇప్పుడు ఏమడుగుతుందంటే ఇదిగోండి నా ఫ్రెండ్ జిఎస్టీ నెంబర్ అడుగుతుంది. ఇప్పుడు ఇది నా బిజినెస్ అనుకుందాం సార్, కాసేపు నా బిజినెస్ కనుక మీకు అమ్మేశాను అనుకోండి, ఇప్పుడు నేను జిఎస్టీ ఏమీ కట్టక్కర్లేదు అనుకున్నాం కదా, క్రెడిట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా. ఇక్కడ ఏమడుగుతుందంటే జిఎస్టీ నెంబర్ ఆఫ్, ఇదిగోండి సార్ ఇక్కడ ట్రాన్స్ఫరీ అనే టర్మ్ ఇక్కడ మనకి డినోట్ చేస్తున్నారు. ట్రాన్స్ఫరీ జిఎస్టీ నెంబర్ రాయాలి కంపల్సరీ. సో కాబట్టి ఏంటంటే అదైతే ఇన్ కేస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అయితే, లేదు మనమే బిజినెస్ మూసేస్తున్నాం అనుకోండి, ఈ సెలెక్ట్ చేస్తాము. ఈ సెలెక్ట్ చేసినప్పుడు మీకు అసలు కింద డైరెక్ట్గా ఈ డీటెయిల్స్ అడిగేస్తుంది చూడండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను ఏమేం చెప్పాను మీకు ఇక్కడ, చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్లో ఆ అవతల పర్సన్ జిఎస్టీ నెంబర్ అడుగుతున్నాయి కానీ మిమ్మల్ని ఏం ట్యాక్స్ పే చేయమని అడగట్లేదు. మనం ఆల్రెడీ ఇందాక డిస్కషన్లో అదే అనుకున్నాం సార్. ఇక్కడ మనం ఏమనుకున్నామంటే ఇదిగోండి ఈ ఒక్క కేసులోనే డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ బిజినెస్లోనే స్టాక్ మీద పే చేయండి అని చెప్పి నేను స్పెసిఫై చేశాను. ఈ కేసెస్ అన్నిట్లోనూ కూడా ఈ 5 కేసెస్లో ఇక్కడ ఏమి ఇచ్చాను చూడండి సార్, నో జిఎస్టీ అని చెప్పి నేను ఆల్రెడీ రాశాను. మీరు బిజినెస్ డిస్కంటిన్యూ చేస్తూ మీ దగ్గర స్టాక్ ఉంటేనే జిఎస్టీ పే చేయాలి. దానికి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. మీరే అబ్జర్వ్ చేయండి సార్, చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్లో మీకు జిఎస్టీ నెంబర్ అడుగుతుందే కానీ దీని గురించి అడగట్లేదు. లేదా సీజ్డ్ టు బి లైబుల్ టు పే ట్యాక్స్, ఈ కేసులోనూ కూడా మన దగ్గర ఉన్న స్టాక్ మీద, అంటే బిలో టర్న్ ఓవర్లో వచ్చేసింది కాబట్టి నేను ఇంకా కట్టక్కర్లేదు అంటున్నాం. బట్ ప్రజెంట్ స్టాక్ ఉంది కదా, ఆ స్టాక్ వరకు కట్టాల్సిన ఆబ్లిగేషన్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను సార్, ఇదంతా రెగ్యులర్ డీలర్స్కి మాత్రమే. కాంపోజిషన్ డీలర్స్కి అయితే కనుక జస్ట్ అప్లికేషనే కానీ ఇంత పేమెంట్ ప్రొసీజర్ ఏమీ ఉండదు. డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ బిజినెస్కి కూడా పే చేయమని చెప్పి అడుగుతుంది. అదే ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అయితే చూడండి సార్, ఇక్కడ జిఎస్టీ నెంబర్ అడుగుతుంది కానీ పేమెంట్ అడగట్లేదు. సరే ఫైనల్లీ డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ బిజినెస్ క్లోజ్ చేసేస్తున్నాము. చూడండి సార్, ఇక్కడ మీకు ఏమడుగుతుంది చూడండి, ఇన్పుట్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్. ఇదిగోండి సార్, నేను మీకు ఇందాక ఇచ్చిన క్లారిఫికేషన్ కూడా అదే. మీరు ఏమేమి చెక్ చేసుకోవాలి అంటే ఇదిగోండి సార్, ఇన్పుట్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్, ఈ 3 డీటెయిల్స్కి ఏమేమి ఇవ్వాలి మనం. ఈ 2 అమౌంట్స్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అని చెప్పి నేను మీకు ఇక్కడ స్పెసిఫై చేశాను. ఇక్కడ ప్రాక్టికల్గా మీరు అబ్జర్వ్ చేసినా సరే ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కానీ, ప్రపోర్షనేట్ ఇన్వాయిసెస్ది, లేదా ట్యాక్స్ పేయబుల్ కానీ రెండిట్లో ఏమని చెప్పి స్పెసిఫై చేశారు సార్, ఇక్కడ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అని చెప్పి స్పెసిఫై చేశారు. సో కాబట్టి నా దగ్గర డైరెక్ట్ ఫినిష్డ్ గూడ్సే ఉన్నాయని చెప్పి అనుకుందాము. ఎగ్జాంపుల్కి ఆ స్టాక్ సో 10 lakhs స్టాక్ ఉందని చెప్పి అనుకుందాము. దాని మీద కట్టాల్సిన జిఎస్టీ 90,000 ఎగ్జాంపుల్కి సార్. నెక్స్ట్ ఇదిగోండి, క్యాపిటల్ గూడ్స్ మీద కూడా ట్యాక్స్ పే చేయాలి. బ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ మంత్స్కి కానీ, లేకపోతే ఆ క్యాపిటల్ కూడా అమ్మినట్టుగా ట్రీట్ చేస్తూ మనం దాని మీద కట్టాల్సిన ట్యాక్స్ కానీ, ఏది ఐటీసీ అవైల్ చేసిన క్యాపిటల్ గుడ్ అని ఇందాకే థియరీలో మనం డిస్కస్ చేసాం సార్. సో మీకు కన్ఫర్మేషన్కి ఒక్కసారి చూపిస్తాను. ఇదిగోండి సార్, క్యాపిటల్ గూడ్స్ మీద కూడా నేను ఏం చెప్పాను అంటే, సో ఈ 2 అమౌంట్స్లో క్యాపిటల్ గూడ్స్ కూడా మనం డిస్కస్ చేసుకుంది. ఈ 2 అమౌంట్స్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అని చెప్పి మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ఈ 2 అమౌంట్స్లో మీరు హయ్యర్ అమౌంట్ ఏంటో చూసుకుని డైరెక్ట్ ఆ ఫిగర్స్నే మీరు ఇక్కడ డిస్క్లోజ్ చేస్తే సరిపోతుంది.
సో కాసేపు క్యాపిటల్ గుడ్ వాల్యూ 2 lakhs అనుకుందాము. 2 lakhs మీద మనం పే చేయాల్సిన ట్యాక్సెస్ వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్కి 18,000, 9,000, 9,000 అని అనుకుందాం ఎగ్జాంపుల్కి. బట్ ఇక్కడ నేను ఓవరాల్గా గవర్నమెంట్కి ట్యాక్స్ 99,000 కట్టాలి క్యాన్సిలేషన్ చేసుకునేటప్పుడు. అలా కట్టాలి అంటే ఇదిగోండి సార్, ఇక్కడ పేమెంట్ ఫ్రమ్ క్యాష్ లెడ్జరా, ఇదిగోండి క్యాష్ లెడ్జర్లో బ్యాలెన్స్ ఇంత ఉంది, అది వాడతారా, లేదా క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్ వాడతారా అని చెప్పి చూపిస్తుంది. సో క్యాష్ లెడ్జర్ అయినా క్రెడిట్ లెడ్జర్ అయినా ఈ రెండింటిని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే అది ముందే బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలని చెప్పన్నాను కదా సార్, ఆ అమౌంట్ ఇక్కడ రాసి సేవ్ అని కంటిన్యూ కొట్టి నెక్స్ట్ ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ కనుక మీరు సెలెక్ట్ చేస్తే ఇంకా మీరు క్యాన్సిలేషన్కి అప్లై చేసినట్టే. అండ్ అలా క్యాన్సిలేషన్కి అప్లై చేశాక మీరు సర్వీసెస్లో రిటర్న్స్లోకి వెళ్ళాక ఇక్కడంటే ఇప్పుడు కనిపించట్లేదు, మీరు క్యాన్సిలేషన్ అప్లై చేశాక డిపార్ట్మెంట్కి దే హ్యావ్ 30 days టైం ఫర్ క్యాన్సిలేషన్. మీరు అప్లై చేసిన దాన్ని వాళ్ళు అప్రూవ్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలన్నా దే హ్యావ్ 30 days టైం పీరియడ్. అప్పుడు మనం ఏం చేయాలి అంటే వాళ్ళు క్యాన్సిలేషన్ అప్రూవ్ చేశాక ఇప్పుడు మీకు ఈ ప్లేస్లో ఫైనల్ రిటర్న్ అని కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించట్లేదు, నేనేం అప్లై చేయలేదు కాబట్టి. మీరు అప్లై చేసి వాళ్ళు క్యాన్సిలేషన్ చేస్తుంటే ఇక్కడ మీకు ఫైనల్ రిటర్న్ అని కనిపిస్తుంది. ఆ ఫైనల్ రిటర్న్ ఫామ్ పేరు ఏంటంటే GSTR 10. ఆ GSTR 10 అనేది ఎలా ఫిల్ చేయాలన్న పాయింట్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటే మనం ఇక్కడ క్యాన్సిలేషన్కి అప్లై చేసినంత మాత్రాన సరిపోదు సార్, క్యాన్సిలేషన్కి అప్లై చేసిన తర్వాత ఫైనల్ రిటర్న్ GSTR 10 కూడా ఫైల్ చేయాలి. మీకు ఆ పాయింట్ ఇప్పుడు నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఇదిగోండి సార్, ఫైనల్ రిటర్న్ GSTR 10. హూ ఈజ్ రిక్వైర్డ్ టు ఫైల్ ఫైనల్ రిటర్న్? క్యాన్సిలేషన్ ఎవరైతే సరెండర్ ఆర్ క్యాన్సిల్ చేసుకున్నారో, ఏది రెగ్యులర్ డీలర్స్, కాంపోజిషన్ డీలర్స్ ఫైనల్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ రెగ్యులర్ డీలర్స్ మాత్రమే ఫైల్ చేయాలి. ఎప్పటిలో ఫైల్ చేయాలి? రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిన దగ్గర నుండి 3 months లోపు ఫైనల్ రిటర్న్ కంపల్సరీ మ్యాండేటరీగా ఫైల్ చేయాలి. ఇక్కడ మనం ఏం ట్యాక్సెస్ కట్టక్కర్లేదు, బట్ ఫైనల్ రిటర్న్ అంటే ఇంకా నాకు ఉన్న స్టాక్ అమౌంట్ అంతా అప్లికేషన్లోనే డిక్లేర్ చేసి పే చేసేసాను అని GSTR 10 ఫైనల్ రిటర్న్ ఎప్పటిలోపు సార్ ఇక్కడ చెప్పింది 3 months లోపు కంపల్సరీ ఫైల్ చేయాలి. ఫైల్ చేయకపోతే ఏమవుతుంది? ఫస్ట్ లేట్ ఫీ పడుతుంది, CGST లేట్ ఫీ పడుతుంది, SGST లేట్ ఫీ కూడా పడుతుంది. CGST లేట్ ఫీ ఎంత అంటే పర్ డే 100 rupees ఆర్ మ్యాక్సిమం 5,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అంటే రోజుకి 100 rupees CGST, 100 rupees SGST లేట్ ఫీ పడుతుంది. మ్యాక్సిమం 5,000 + 5,000 10,000 వరకు పడే అవకాశం ఉంది. మనకి డిపార్ట్మెంట్ ఎప్పుడైతే క్యాన్సిలేషన్ చేసిందని చెప్పారో క్యాన్సిల్ అయిన ఎన్నాళ్ళలోపు సార్ నేను చెప్పింది ఇక్కడ 3 months లోపు ఫైనల్ రిటర్న్ సబ్మిట్ చేయాలి. మీకు రిటర్న్ డాష్బోర్డ్ కాలంలోనే ఫైనల్ రిటర్న్ GSTR 10 కనిపిస్తుంది. ఆ GSTR 10లో అడిగే డీటెయిల్స్ కూడా చాలా సింపుల్. మీరు రిజిస్ట్రేషన్ అప్లికేషన్లో స్టాక్ వాల్యూ కానీ ITC కానీ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ పే చేయాలని ఒక టేబుల్ ఉంది కదా, అదే టేబుల్ మీకు GSTR 10లో కూడా రిపీట్ అవుతుంది. మీకు కావాలంటే కనుక ఒకసారి ఆ టేబుల్ చూపిస్తాను జస్ట్ ఫర్ అవర్ క్లారిఫికేషన్. సో GSTR 10 ఫామ్ కూడా ఒకసారి చూద్దాం సార్. అందులో ఉన్న కంటెంట్స్ కూడా సేమ్ అప్లికేషన్లో ఉన్న కంటెంట్సే ఉంటాయి. రైట్, సో ఇవి డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన ఫామ్స్. ఈ ఫామ్స్లో సో నౌ ద ఫామ్ వి రిక్వైర్ ఈజ్ GSTR 10. ఇదిగోండి సార్ ఫైనల్ రిటర్న్. ఈ ఫైనల్ రిటర్న్లో మనకు కావాల్సిన కంటెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ సేమ్ ITC అమౌంట్ కానీ లేదా ట్యాక్స్ పేయబుల్ కానీ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ పే చేయమని చెప్పి అంటుంది. ఇందాక నేను ఇచ్చిన క్యాలిక్యులేషనే. సో వీడియో బిగినింగ్ నుండి చూస్తే మీకు క్యాన్సిలేషన్కి ఈ 2 అమౌంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను పర్చేజ్ ఇన్వాయిస్లు సెట్ చేయాలి అని చెప్పి అనుకున్నాను.
మన దగ్గర ఇన్పుట్స్ ఉన్నా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నా, క్యాపిటల్ గూడ్స్ ఉన్నా, ఫినిష్డ్ గూడ్స్ ఉన్నా, వీటన్నిటి మీద పే చేయాలి అని స్పెసిఫై చేశాను. మీకు అవే కంటెంట్స్ ఈ జిఎస్టీఆర్ 10లో కూడా రిపీట్ అయ్యాయి. సో కాబట్టి ఈ జిఎస్టీఆర్ 10 అనేది మీరు క్యాన్సిలేషన్ చేయించుకున్నాక 3 months లోపు కంపల్సరీ సబ్మిట్ చేయాలి. అంటే మీరు పేమెంట్ అంతా రిజిస్ట్రేషన్ అప్లికేషన్లోనే కట్టేస్తున్నారు, బట్ ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ డిస్క్లోజ్ చేస్తూ మళ్ళీ క్యాన్సిలేషన్ అయ్యాక జిఎస్టీఆర్ 10 కూడా ఫైల్ చేయాలి. ఫైల్ చేయకపోతే ఏమవుతుంది? రైట్, ఇదిగోండి సార్, అందరూ జనరల్గా అడిగే క్వశ్చన్. దానికి సర్క్యులర్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సబ్మిట్ జిఎస్టీఆర్ 10 వితిన్ 3 months, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవ్వనట్టే. దట్ మీన్స్ దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఫర్ రివోకేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అంటే లెట్ మీ గో విత్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈ పాయింట్ మీకు ఇంకా క్లారిఫికేషన్ వస్తుంది. ఫర్ సపోజ్ 11th April 2020 ఈ డేట్న ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ క్యాన్సిలేషన్. ఇక్కడ నుండి ఎన్నాళ్ళు టైం పీరియడ్స్ అని నేను స్పెసిఫై చేసింది మీకు 30 days లోపు యాక్సెప్టా రిజెక్టా అనే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ 5th May 2020న మన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినట్టు క్యాన్సిలేషన్ అని చెప్పి అప్రూవ్ చేస్తే డిపార్ట్మెంట్, నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే అక్కడ నుండి 3 months లోపు అంటే బిఫోర్ 4th August 2020 ఈ గ్యాప్లో నేను జిఎస్టీఆర్ 10 అనేది డిపార్ట్మెంట్కి ఫైల్ చేయాలి. ఒకవేళ నేను ఫైల్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4th October 2020 కూడా వచ్చేసింది. స్టిల్ మనం జిఎస్టీఆర్ 10 నాట్ ఫైల్డ్ అయితే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే నార్మల్గా మనకి ఈ డేట్నే క్యాన్సిల్ అయిపోయినట్టు. అంటే వాళ్ళు అప్రూవ్ చేసింది 5th అయినా సరే 12th April 2020 నుండి నేను చేసే సేల్ మీద ఏమన్నా ఉన్నా నో జిఎస్టీ అని చెప్పి అంటున్నారు. బిలో 20 lakhs ఉండి నేను ఏమైనా సేల్ చేసినా నో జిఎస్టీ. బట్ ఇప్పుడు కనుక మీరు జిఎస్టీఆర్ 10 కనుక ఫైల్ చేయకపోతే ఈ గ్యాప్లో కూడా మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్నట్టే అని అనుకుంటూ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే జిఎస్టీఆర్ 3A అని ఒక ఫామ్ ఇష్యూ చేస్తుంది మీకు. అంటే నోటీస్, మీకు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది, మీరు స్టిల్ ఇంకా జిఎస్టీఆర్ 10 ఫైల్ చేయలేదు, అట్లీస్ట్ ఇప్పుడైనా సరే లేట్ ఫీ మ్యాక్సిమం ఎంత అనుకున్నాం సార్ మనం 200 per day కానీ ఆర్ 10,000 కానీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్, ఇది పే చేస్తూ మీరు ఇప్పటికైనా జిఎస్టీఆర్ 10 ఫైల్ చేయండి అని నోటీస్ ఇష్యూ చేస్తుంది. ఫామ్ నెంబర్ జిఎస్టీఆర్ 3A ఇదేమో నోటీస్, ఇది ఫైల్ చేయండి అని డిపార్ట్మెంట్ చెప్తుంది. అట్లీస్ట్ లేట్ ఫీతో సహా అయినా ఫైల్ చేయండి. ఇది చేయకపోతే ఏమవుతుందంటే ఈ గ్యాప్లో చేసిన సేల్ మీద కూడా జిఎస్టీ పే చేయాలి అని సెక్షన్ 62 బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్, అంటే డిపార్ట్మెంటే మీ టర్నోవర్ ఈ గ్యాప్లో ఇంత ఉంటుంది అని చెప్పి అసెస్ చేసేసి మీరు దాని మీద ట్యాక్స్ పే చేయాలి అని చెప్పి సెక్షన్ 62 ప్రకారంగా డిమాండ్ నోటీస్ ఇష్యూ చేసేస్తారు. అంటే సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే జిఎస్టీఆర్ 10 ఫైల్ చేయకపోతే ఏమవుతుందంటే మన రిజిస్ట్రేషన్ రివోక్ అయినట్టే, అంటే ఇంకా క్యాన్సిలేషన్ లేదు. అంటే ఈ గ్యాప్లో చేసిన సేలే చేయకపోతే ప్రాబ్లం లేదనుకోండి, ఇన్ కేస్ ఏమైనా టర్న్ ఓవర్ చేస్తే వాటి మీద కూడా జిఎస్టీ కట్టాల్సిన ఆబ్లిగేషన్ వస్తుంది. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఈజ్ అపాన్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ రెగ్యులర్ డీలర్స్, కాంపోజిషన్ డీలర్స్కి జిఎస్టీఆర్ 10 లేదు సార్, రెగ్యులర్ డీలర్స్ అందరూ కూడా కంపల్సరీ ఫైల్ చేసుకోండి. మీరు చేసుకోకపోతే డిపార్ట్మెంట్ 3Aలో నోటీస్ ఇష్యూ చేస్తుంది. అప్పుడైనా సరే ఒక 15 days లోపు లేట్ ఫీ కట్టేసి అయినా సరే ఫైల్ చేయండి. మీరు అప్పటికీ కనుక ఫైల్ చేయకపోతే సెక్షన్ 62 ప్రకారంగా ఈ ఫామ్ ASMT 13 అన్న ఫామ్లో ఎంత ట్యాక్సెస్ కట్టాలో డిపార్ట్మెంటే బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ చేసేసి, అంటే వాళ్ళకి నచ్చినట్టుగా అసెస్మెంట్ చేసేసి
నోటీస్ ఇష్యూ చేస్తుంది. అది మనం 30 days లోపు కట్టేయాల్సి వస్తుంది. లేదా ఆ 30 days లోపైనా ఇప్పటికైనా సరే మీరు GSTR 10 వేస్తే ఈ బెస్ట్ జడ్జిమెంట్ని డిపార్ట్మెంట్ క్యాన్సిల్ చేసేస్తుంది. అంటే నేను చెప్పేది ఒకటే సార్, మీరు GSTR 10 ఫైల్ చేస్తేనే మీరు సేఫ్. మీరు 10 ఫైల్ చేయకపోతే ఎవ్రీ మంత్ డిపార్ట్మెంట్ మీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది అంత ఉంటుంది అంటూ ఎస్టిమేట్ చేసి నోటీసెస్ ఇష్యూ చేసే ఛాన్స్ ఉంది. అందరికీ నోటీసెస్ ఇలా ఇస్తున్నారు అని నేను చెప్పట్లేదు సార్, బట్ దేర్ మైట్ బి ఏ ఛాన్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ దిస్ నోటీస్ అని చెప్పి నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సో క్యాన్సిలేషన్ గురించి మనకి ఇప్పుడు క్లారిఫికేషన్ వచ్చింది సార్. సో ఇక్కడ క్యాన్సిలేషన్ అనేది 2 రకాలని చెప్పి అనుకున్నాం. ఒకటి, మనం వాలంటరీగా అప్లై చేసి క్యాన్సిల్ చేయించుకుంటే ఇప్పటి వరకు ప్రొసీజర్ మాట్లాడుకున్నాం. మనం వాలంటరీగా కాకుండా డిపార్ట్మెంటే ఏం చేసిందంటే సువోమోటో క్యాన్సిల్ చేసింది. ఎందుకు డిపార్ట్మెంట్ సువోమోటో క్యాన్సిల్ చేసింది అంటే, లాస్ట్ 6 months నుండి నేను 3B1 ఫైల్ చేయట్లేదు, అందుకని క్యాన్సిల్ చేసింది. లాస్ట్ 6 months నుండి 3B వేయట్లేదు, అందుకని క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ క్యాన్సిల్ చేసిన క్యాన్సిలేషన్ ఆర్డర్ని రివోకేషన్కి అప్లై చేయొచ్చు. రివోకేషన్కి అప్లై చేయొచ్చు అంటే ద కంక్లూజన్ ఈజ్ రివోకేషన్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ వాలంటరీ క్యాన్సిలేషన్. మనం వాలంటరీగా అప్లై చేసి క్యాన్సిల్ చేయించుకున్నాక ఇప్పుడు రివోకేషన్ రమ్మంటే రాదు. డిపార్ట్మెంట్ వాళ్ళే మన రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేసేస్తే మనం ఏ తప్పు చేశామని క్యాన్సిల్ చేశారు అని వాళ్ళని అడిగి మన రిజిస్ట్రేషన్ని రివోక్ చేయించుకోవచ్చు. బట్ అలా రివోక్ చేయాలంటే లాస్ట్ 6 months ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి కదా, అవన్నీ ఫైల్ చేస్తాము. అలాంగ్ విత్ ఇంట్రెస్ట్, అలాంగ్ విత్ లేట్ ఫీ, ఇవన్నీ ఫైల్ చేస్తామని వాళ్ళకి చెప్పుకుని మీరు రివోకేషన్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ కూడా మీకు ఆన్లైన్లోనే డిస్ప్లే అవుతుంది సార్. ఇక్కడ మీకు ఈ కేసులో అంటే మనకి డిస్ప్లే అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఇంకా అప్లై చేయలేదు కాబట్టి ఇక్కడ. సో బట్ జనరల్గా ఏంటంటే ఈ డాష్ బోర్డ్ సర్వీసెస్లోనే రిజిస్ట్రేషన్ కాలంలోనే మనకి ఏమవుతుంది అంటే, రిజిస్ట్రేషన్ కాలంలోనే మనకు కనిపిస్తుంది ఏమని చెప్పంటే అప్లికేషన్ ఫర్ రివోకేషన్ అని చెప్పి ఈ కాలమ్స్లో కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు రివోకేషన్ అంటే, మనం ఇంకా అప్లై చేయలేదు కాబట్టి. అప్లై చేస్తే కనుక ఇదే కాలంలో అప్లికేషన్ ఫర్ రివోకేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి కనిపిస్తుంది. మీకు అలా కనిపించిన దగ్గర నుండి ఎన్ని డేస్ సార్ ఇక్కడ చెప్పింది, 30 days స్పెసిఫై చేశారు. డిపార్ట్మెంట్ సువోమోటో కనుక క్యాన్సిల్ చేస్తే 30 days లోపు మనం అప్లై చేయాలి. సార్ మా రిజిస్ట్రేషన్ మాకు తిరిగి ఇవ్వండి, మేము పెండింగ్ రిటర్న్స్ అని వేస్తామని చెప్పి రిక్వెస్ట్ లెటర్ రైజ్ చేయాలి. ఒకవేళ 30 days దాటిపోతే ఇంకా మనం ఏమీ చేయలేం, మన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయినట్టే. పెండింగ్ ట్యాక్సెస్ అన్నీ కట్టించుకుంటారు, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయింది కదా మనం ఇంకా హ్యాపీ అనుకోవడానికి లేదు సార్. పెండింగ్ ట్యాక్సెస్ అన్నీ రికవర్ చేసుకుంటారు. ఈవెన్ దో ద రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే థియరీ అదే సార్. ఈవెన్ దో ద రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్, cancellation of registration will not affect the liability of a registered person to pay tax and other dues prior to the date of cancellation. క్యాన్సిలేషన్ ముందు రోజు వరకు మీకు జరిగే టర్న్ ఓవర్ మీద GST ఉంటుంది. ఏది, డిపార్ట్మెంట్ సువోమోటో క్యాన్సిల్ చేస్తే. మనం వాలంటరీ క్యాన్సిలేషన్ అయితే ఏ డేట్ నుండి క్యాన్సిల్ అవ్వాలి అని మనం అడుగుతామో ఆ డేట్ నుండి ఇంకా కట్టాల్సిన అవసరం లేదు. లేదు డిపార్ట్మెంట్ కనుక ఇవాళ క్యాన్సిల్ చేశారనుకోండి, నిన్నటి వరకు నాకున్న టర్న్ ఓవర్ మీద నేను ఇక్కడ GST కట్టాల్సిందే. ఇది ఎప్పుడు డిపార్ట్మెంట్ సువోమోటో క్యాన్సిలేషన్ అయితే అన్న దాని గురించి చెప్తున్నాను. సో ఐ థింక్ మీకు ఇందాక నేను ఇచ్చిన ఎగ్జాంపులే మీకు క్లారిటీ ఇవ్వాలి అంటే కనుక ఇదిగోండి సార్, నేను ఈ డేట్న అప్లై చేశాను అనుకోండి, ఈ తర్వాత చేసే టర్న్ ఓవర్ మీద నేను ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు నేను GSTR 10 కానీ అప్లికేషన్ కానీ పెట్టుకోకపోతే ఈ గ్యాప్లో చేసిన టర్న్ ఓవర్ మీద కూడా GST కట్టాల్సిన అవసరం వస్తుంది. అది నేను మీకు ఫైనల్గా ఇచ్చే కంక్లూషన్. సో ఫైలింగ్ ఆఫ్ GSTR 10 ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు రివోకేషన్కి ఏమని చెప్పి అనుకున్నాం సార్, మనం 30 days లోపు అప్లై చేస్తే వాళ్ళు 30 days లోపు మన రిజిస్ట్రేషన్ మనకి తిరిగి ఇచ్చేస్తారు. ఇప్పుడు పెండింగ్ రిటర్న్స్ అన్నీ కూడా ఫైల్ చేయాలి. ఆల్ ద రిటర్న్స్ డ్యూ రిటర్న్స్ అన్నీ కూడా ఇంకా ఫైల్ చేసేసుకోవాలి. వాళ్ళు క్యాన్సిల్ చేసిన 30 days లోపు మనం అప్లై చేయాలి. మన అప్లై చేసుకున్న దగ్గర నుండి 30 days లోపు వాళ్ళు రివోకేషన్ ఇస్తారు. రివోకేషన్ ఇచ్చిన తర్వాత పెండింగ్ రిటర్న్స్ అన్నీ ఫైల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక సింపుల్ కాన్సెప్ట్, మీకు ఏదన్నా ఒకే స్టేట్లో ఏపీలోనే సెడ్జ్లో ఒక యూనిట్ ఉంది,
నాన్ సెజ్ అదర్ యూనిట్ ఇంకోటి ఉంది. నార్మల్గా మనం ఏమనుకున్నాము, సేమ్ స్టేట్ అయితే కనుక ఒకటి ప్రిన్సిపల్ ప్లేస్ కింద ఇంకోటి ఎడిషనల్ ప్లేస్ కింద యాడ్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం. బట్ సెజ్లో కనుక యూనిట్ ఉంటే సెపరేట్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇఫ్ యూ హ్యావ్ ఏ యూనిట్ ఇన్ ఏ సెజ్, సో సెజ్ని వచ్చేటప్పటికి అవుట్ సైడ్ ఇండియా యూనిట్ కింద ట్రీట్ చేస్తూ స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తాము. ఆ ఉద్దేశంతో ఏమని చెప్పి అన్నారంటే, ఇఫ్ యూ హ్యావ్ ఏ యూనిట్ ఇన్ సెజ్ ఇట్ షుడ్ గెట్ అ సెపరేట్ రిజిస్ట్రేషన్. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పర్టికులర్, ఫర్నిషింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ విత్ ఇన్ 45 days. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ 45 daysలో ఫర్నిష్ చేయాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్కి అప్లై చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగట్లేదు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత కానీ బ్యాంక్ వాళ్ళు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయమనట్లేదు. సో అందుకని ముందు రిజిస్ట్రేషన్కి అప్లై చేయండి, తర్వాత కరెంట్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఆ కరెంట్ అకౌంట్ డీటెయిల్స్, కరెంట్ అయితే కరెంట్, లేదు సేవింగ్స్ అయితే సేవింగ్స్, వాట్ ఎవర్ మేబీ, ఆ డీటెయిల్స్ని మనం రిటర్న్లో కంపల్సరీ డిస్క్లోజ్ చేయాలి. రిటర్న్ మీన్స్ అక్కడ నాన్ కోర్ ఫీల్డ్స్లో అమెండ్ చేసుకుని మీరు అప్లై చేయాలి. నాన్ కోర్ ఫీల్డ్ కింద బ్యాంక్ అకౌంట్ నెంబర్ కంపల్సరీ అప్డేట్ చేయాలి. ఎన్నాళ్ళలోపు సార్? 45 days లోపు అప్డేట్ చేసుకోవాలి. మీరు 45 days లోపు అప్డేట్ చేయకపోయినా సరే, అంటే ఇప్పటివరకు ఎవరికి జరగలేదు బట్ జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి అంటున్నారు, లైబుల్ టు బి క్యాన్సిల్డ్. మీరు 45 days లోపు కనుక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆన్లైన్లో నాన్ కోర్ ఫీల్డ్ కింద అప్డేట్ చేయకపోతే దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేస్తున్నారు. నెక్స్ట్ ఫైనల్ రిటర్న్కి సంబంధించిన లేట్ ఫీ గురించి మనం డిస్కస్ చేసాం. సో బై దిస్ ఇట్ వాస్ క్లియర్ దట్ క్యాన్సిలేషన్కి అప్లై చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి. ముందు మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు ఎంత ట్యాక్స్ కట్టాలి అనేది నేను మీకు క్లియర్గా చార్ట్ వేసి, ఈ 2 అమౌంట్స్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఇన్ కేస్ ఆఫ్ స్టాక్ అని, ఈ 2 అమౌంట్స్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఇన్ కేస్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ అని మీకు క్లియర్గా ఇక్కడ కన్వే చేశాను. దాన్ని బేస్ చేసుకునే ప్రాక్టికల్గా కూడా మీరు ఫాలో అవ్వాలి. ఈ 2 అమౌంట్స్ క్యాలిక్యులేషన్ పర్పస్కి మీరు వర్కౌట్ చేయాలి. ఈ వర్కింగ్ డీటెయిల్స్ వచ్చిన డైరెక్ట్ హయ్యర్ అమౌంట్నే మీరు ఆ ఫామ్లో రిజిస్ట్రేషన్, ఆ క్యాన్సిలేషన్ అప్లికేషన్ ఫామ్లో మీరు అందులో స్పెసిఫై చేయాలి. అండ్ క్యాన్సిలేషన్ అయిన తర్వాత 3 months లోపు కంపల్సరీ ఏం చేయించుకోవాలి సార్? మీరు GSTR 10 కూడా ఫైల్ చేయాలి. అప్పుడే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్గా క్యాన్సిల్ అయినట్టు. సో మన రిజిస్ట్రేషన్ అసలు ఎప్పుడెప్పుడు చేయించుకోవాలని మాట్లాడుకున్నాము, అమెండ్మెంట్ మాట్లాడుకున్నాము, క్యాన్సిలేషన్ మాట్లాడుకున్నాము, అండ్ క్యాన్సిలేషన్ అయిన తర్వాత తిరిగి అది ఎలా రివోక్ చేయాలి అన్న డీటెయిల్స్ కూడా డిస్కస్ చేసాం. సో బై దిస్ ఇవాళ మన సీజన్ అనుకున్న టాస్క్ అనేది కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఈ క్యాన్సిలేషన్ ప్రాసెస్కి సంబంధించి క్వెరీస్ అనేది రిజాల్వ్ చేసుకుందాం. సో లెట్ మీ ఎంటర్ ఫ్రమ్ ద బిగినింగ్. సార్ వెదర్ ఇంటర్ స్టేట్ పర్చేజ్ మనం అనుకున్నాం కదా సార్, అవుట్ ఆఫ్ స్టేట్ పర్చేజ్ చేయొచ్చు, బట్ అవుట్ ఆఫ్ స్టేట్ సేల్ చేస్తే మాత్రం మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ అన్ ISD ఇన్ ఏ స్టేట్ అండ్ సప్లయింగ్ గూడ్స్ విల్ హ్యావ్ టు డూ రిజిస్ట్రేషన్. సార్ ISD అనేది సేల్ చేయడానికి కాదు, అది ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ చాప్టర్లో డిస్కస్ చేసాము. ISD అనేది రిజిస్ట్రేషన్ క్రెడిట్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి చేస్తామే కానీ ఇది టర్న్ ఓవర్ సేల్ చేయడానికి కాదు. అండ్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. ఎస్, ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్కి రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ ఇన్ వాలంటరీ రిజిస్ట్రేషన్ కేసెస్ డూ వీ నీడ్ టు పే GST త్రూ టర్న్ ఓవర్ డస్ నాట్ ఎక్సీడ్ థ్రెషోల్డ్ లిమిట్. ఎస్, ఆల్రెడీ చెప్పాను సార్, వన్స్ రిజిస్ట్రేషన్ ఉంటే ఆల్వేస్ కంపల్సరీ GST పే చేయాల్సిందే. నెక్స్ట్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ ఓకే, డోర్ నెంబర్ ఇన్ ఫస్ట్ ఫ్లోర్ టు బి రిగార్డెడ్ యాజ్ ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆర్ నాట్. ఓకే సార్. సార్ ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనదే షాపు, ఫస్ట్ ఫ్లోర్ కూడా మనదే షాప్ అనుకోండి, రెండింటిని డిస్క్లోజ్ చేయాలా అంటే మీరు ప్రిన్సిపల్ ప్లేస్లోనే గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పి రాసేయండి. మీరు ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్లోనే గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అని రాసేయండి. గ్రౌండ్ ఫ్లోర్ ఒక పర్సన్ది, ఫస్ట్ ఫ్లోర్ ఇంకో పర్సన్ది అనుకోండి. ఇప్పుడు మీరు దీనికో సెపరేట్ అగ్రిమెంట్, దానికో సెపరేట్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే అప్పుడు ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కింద యాడ్ చేయండి. ఇన్ ఎనీ అదర్ కేసెస్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పి మీరు ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్లో మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ తర్వాత ఫ్రంట్ పేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈజ్ ఇనఫ్ ఆర్ ఆల్ ద 3 pages విల్ బి డిస్ప్లేడ్. ఫస్ట్ పేజ్ ఒకటి డిస్ప్లే చేస్తే చాలు సార్, 3 pages డిస్ప్లే చేయాలని రూల్ ఏం లేదు. GST రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫస్ట్ పేజ్ డిస్ప్లే చేస్తే చాలు. సో నెక్స్ట్ సపోజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ దెన్ ఆల్సో దిస్ రూల్ అప్లైస్. సార్ an item in which ITC has been availed, మీరు ITC అవైల్ చేసిన క్యాపిటల్ గూడ్స్ని సేల్ చేస్తేనే
ఇక్కడ మీకు జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ విత్ ఇంట్రెస్ట్ ఏమీ కట్టక్కర్లేదు సార్. ఇక్కడ నేను చెప్పాను కదా, మీరు రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ అప్లికేషన్లోనే మీరు ట్యాక్స్ అమౌంట్ అనేది కడితేనే అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ అనే పాయింట్ అసలు ఇక్కడ ఎరైజ్ అవ్వదు. నెక్స్ట్ వాట్ విల్ బి ద ట్రీట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ మెర్జర్ ఆఫ్ ఏ కంపెనీ, విల్ ఇట్ రిజల్ట్ ఇన్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ప్లీజ్ క్లారిఫై. సార్ ఒక కంపెనీ వెళ్ళి ఇంకో కంపెనీలో మెర్జ్ చేయకపోతే ఇప్పుడు పాత కంపెనీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్కి అప్లై చేయాలి. ఏమని చెప్పి ఇందాక అన్నాను కదా సార్, ఒక కాలం చూపించాను, ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అని సెలెక్ట్ చేస్తే ఆ న్యూ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ట్యాక్సెస్ ఏమీ పే చేయక్కర్లేదు, బట్ క్యాన్సిలేషన్ మాత్రం అప్లై చేయాలి. నెక్స్ట్ హౌ టు ఐడెంటిఫై గవర్నమెంట్ వెదర్ వీ హ్యావ్ స్టాక్ ఇన్ ట్రేడ్. మన దగ్గర స్టాక్ ఉందా లేదా గవర్నమెంట్కి ఎలా తెలుస్తుంది? అసలు మనం బిజినెస్ చేస్తున్నామా లేదా అనేది కూడా మనం చెప్తేనే తెలుస్తుంది. సో మన దగ్గర స్టాక్ ఉందా లేదా అనేది మనమే వాలంటరీగా డిస్క్లోజ్ చేయాలి. స్టాక్ ఉండి కూడా లేదు అని చెప్తే ఏమవుతుంది, 5 years లోపు ఎప్పుడైనా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ ఇష్యూ చేసి డిఫరెన్స్ అమౌంట్, ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీతో సహా రికవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్కి తెలియదు మన దగ్గర స్టాక్ ఉందని, మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సార్ ఇఫ్ న్యూ జిఎస్టీ నెంబర్ ఈజ్ టేకెన్ డ్యూ టు చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్, సో ఇఫ్ ద ఓల్డ్ జిఎస్టీ నెంబర్ ఈజ్ క్యాన్సిల్డ్, దెన్ వెదర్ వీ షుడ్ పే జిఎస్టీ ఆన్ ద స్టాక్. అవసరం లేదు సార్. మీరు ఎప్పుడైతే చెప్పాను కదా సార్, నా బిజినెస్ కనుక మీకు అమ్మేస్తే నేను ఏ ట్యాక్స్ కట్టక్కర్లేదు, మీరు కూడా ఏ ట్యాక్స్ కట్టక్కర్లేదు. మీరు ఆ గూడ్స్ కస్టమర్కి అమ్మేటప్పుడు నార్మల్ కోర్సులో ట్యాక్సెస్ కట్టండి చాలు. ఇక్కడల్లా నేను ఐటీసీ 02 ఫైల్ చేయాలి నా క్రెడిట్ లెడ్జర్ మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి. అండ్ నెంబర్ 2, నేను క్యాన్సిలేషన్ అప్లై చేసేటప్పుడు మీ జిఎస్టీ నెంబర్ అంటే ట్రాన్స్ఫరీ జిఎస్టీ నెంబర్ అనేది కోట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఐటీసీ రివర్సల్ ఆన్ క్యాపిటల్ గూడ్స్ వీ లెర్న్ 5% పర్ క్వార్టర్, నాట్ మంత్ వైజ్. లేదు సార్, రివర్సల్ వచ్చేటప్పటికి ఏంటంటే క్యాన్సిలేషన్ కేసులో బ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ మంత్స్కి రివర్స్ చేయాలి, కానీ పర్ క్వార్టర్ 5% క్యాలిక్యులేట్ చేసి రివర్స్ చేస్తాను సార్, అలా చేయకూడదు. ఈ కేసులో బ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ మంత్స్కే రివర్స్ చేయాలి. నేను ఆ 5% పర్ క్వార్టర్ ఎక్కడ చెప్పానంటే సప్లై ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ని అమ్మేసామనుకోండి, అప్పుడు పర్ క్వార్టర్ 5% ఎలిజిబుల్ కింద చూసుకుని బ్యాలెన్స్ అమౌంట్ రివర్స్ చేయండి అని చెప్పి నేను క్యాపిటల్ గూడ్స్ సేల్ చేస్తే అని ఐటీసీ చాప్టర్లో చెప్పాను సార్. క్యాన్సిలేషన్ అప్పుడు మాత్రం బ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ మంత్స్కే పే చేయాలి. ఇఫ్ ఎనీ కేస్ కాంపోజిషన్ డీలర్ పర్చేజెస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్ ₹15 lakhs బట్ హీ సోల్డ్ 35 lakhs, హీ వాంట్ టు గో ఫర్ క్యాన్సిలేషన్. సార్ కాంపోజిషన్ డీలర్ ఎప్పుడైనా సరే క్యాన్సిలేషన్కి అప్లై చేయొచ్చు, ఫర్దర్ టర్న్ ఓవర్ బిలో 40 lakhs ఉంటే చాలు. ఈ ఇయర్ మొత్తం మీద బిలో 40 lakhs ఉంటుంది అనుకుంటే ఇప్పుడే నేను క్యాన్సిలేషన్కి అప్లై చేసేయచ్చు. జిఎస్టీఆర్ 10 ఫైల్ చేయక్కర్లేదు, ట్యాక్సెస్ కూడా ఏమీ పే చేయక్కర్లేదు. నెక్స్ట్ రివర్సల్ ఆఫ్ క్రెడిట్ అండ్ క్యాపిటల్ గూడ్స్ టాపిక్ విల్ నాట్ ప్లేడ్ ఉంది సార్. సో దానికి సంబంధించి మళ్ళీ మీరు బిగినింగ్ నుండి చూస్తే మీకు డిస్ప్లే అవుతుంది. ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. లోకల్ ఆఫీస్ గివ్ సువోమోటో నోటీస్ గివెన్ బై మెయిల్. ఓకే, లోకల్ జిఎస్టీ ఆఫీస్ వాళ్ళు మెయిల్ పంపించారు. సిన్స్ స్టిల్ నాట్ క్యాన్సిల్ మై జిఎస్టీ లైసెన్స్. ఓకే, క్వశ్చన్ క్లియర్గా లేదు సార్. ఓకే, వాట్ ఎవర్ మేబీ ఇక్కడ చెప్పేది ఏంటంటే వాళ్ళు సువోమోటో క్యాన్సిలేషన్ చేస్తే మనం అప్లై చేయించుకుని రివోకేషన్ తెచ్చుకోవాలి, వాళ్ళు ఆటోమేటిక్గా ఇవ్వరు. వాట్ షుడ్ బి ద ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ కేస్ ఆఫ్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మోబుల్ ప్రాపర్టీ. సార్ ప్లేస్ ఆఫ్ సప్లై చాప్టర్ చూడండి. రెంటింగ్ ఆఫ్ ఇమ్మోబుల్ ప్రాపర్టీకి ప్లేస్ ఆఫ్ బిజినెస్ ద ప్లేస్ వేర్ ద ఇమ్మోబుల్ ప్రాపర్టీ ఈజ్ లొకేటెడ్. సో అంటే ఇప్పుడు నాకు డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ప్రిమిసెసెస్ ఉంటే ప్రతి స్టేట్లోనూ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? సో ఇది ఒక డైలమా సార్ అందరికీ ఉన్నది. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఏపీలో ఉన్నాను, నాకు మహారాష్ట్రలో బిల్డింగ్ ఉన్నా, నాకు మధ్యప్రదేశ్లో బిల్డింగ్ ఉన్నా, ఢిల్లీలో బిల్డింగ్ ఉన్నా, ఇప్పుడు నేను ప్రతి స్టేట్లోనూ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్కడ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ పే చేయాలా, లేదా ఏపీలో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఐజిఎస్టీ పే చేసేస్తే సరిపోతుందా? ఈ ఇష్యూ అందరికీ అరైజ్ అయ్యేదే సార్. రెంటింగ్ ఆఫ్ ఇమ్మోబుల్ ప్రాపర్టీ డస్ నాట్ అమౌంట్ టు ఏ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అవ్వదు ఇక్కడ ఈ కేసులో. మీరు ఐటీ రిటర్న్లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ హెడ్లో కనుక చూపిస్తే ఈ అకామిడేషన్ నుండి వచ్చే రెంట్ మీరు ఏపీలోనే రిజిస్ట్రేషన్ చేయించుకుని ఢిల్లీలో ప్రాపర్టీ ఉన్నా, మహారాష్ట్రలో ప్రాపర్టీ ఉన్నా ఐజిఎస్టీ పే చేసేస్తే సరిపోతుంది. అంతేగాని వేరే స్టేట్లో ప్రిమిసెస్ ఉన్నంత మాత్రాన అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అన్న రూల్ అయితే లేదు. ఓకే,
మోర్ ఓవర్ రెసిడెన్షియల్ హౌసెస్ అయితే ఎగ్జామ్షనే కాబట్టి నో ఇష్యూ. కమర్షియల్ షాప్స్ అయితే కనుక ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ స్టేట్ నుండి ఐజీఎస్టీ కడితే సరిపోతుంది. ఈచ్ స్టేట్లో రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదు. ఇది యాక్ట్లో స్పెసిఫిక్గా ఎక్కడా లేదు. ఇప్పటి వరకు ఉన్న కాన్సెప్ట్స్ బట్టి నేను ఇచ్చే ఒపీనియన్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ సార్, నో ఐటీసీ ఇఫ్ ప్రొపరేటర్ వాస్ డైడ్. ఓకే, హౌ టు డీల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద సన్. సార్, ప్రొపరేటర్ కనుక చనిపోతే ఐటీసీ ఏమీ లేకపోయినా సరే మీరు క్యాన్సిలేషన్కి అప్లై చేయాలి. క్యాన్సిలేషన్లో డెత్ ఆఫ్ ఏ సోల్ ప్రొపరేటర్ పెట్టిన తర్వాత సన్ జిఎస్టీ నెంబర్ అడుగుతుంది, అది రాసి మీరు క్యాన్సిలేషన్కి కంపల్సరీ అప్లై చేయాలి. ఐటీసీ 02 అయితే ఫైల్ చేయక్కర్లేదు, క్రెడిట్ ట్రాన్స్ఫర్ లేదు కాబట్టి. బట్ యూ నీడ్ టు అప్లై ఫర్ క్యాన్సిలేషన్ ఇస్ ద కంక్లూషన్. సార్, షుడ్ వీ హ్యావ్ టు కెన్ ఐ అప్లై ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఇఫ్ మై ఎగ్జిస్టింగ్ రిజిస్ట్రేషన్ వాస్ క్యాన్సిల్ సువోమోటో 6 months బ్యాక్. మీరు ఫ్రెష్ అప్లై చేసినా రాదు సార్. ముందు మీకు క్యాన్సిలేషన్ అయిన రిజిస్ట్రేషన్ మీరు రివోక్ చేయించుకోవాలి, లేదా ఆ పెండింగ్ ట్యాక్సెస్ అన్ని పే చేయాలి. అప్పుడే మీకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఇస్తారు. వాళ్ళు క్యాన్సిల్ చేశారు కదా అని మనం ఇంకోటి అప్లై చేసేస్తే డిపార్ట్మెంట్ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ బిఫోర్ అలాట్మెంట్ ఆఫ్ జిఎస్టీ దే హ్యావ్ టు చెక్ ద వెదర్ సచ్ పాన్ నెంబర్ కంటైన్స్ ఎనీ ఎర్లియర్ రిజిస్ట్రేషన్ అండ్ వెదర్ దే వర్ క్యాన్సిల్డ్ సువోమోటో. మీరు కొత్తగా అప్లై చేసినంత మాత్రాన్ని మీకు ఎవరు పాతయి క్యాన్సిలేషన్ ఏవైతే చేసున్నారో అవి రెగ్యులర్గా క్యాన్సిల్ అయ్యాయా, సువోమోటోగా క్యాన్సిల్ చేశారా చెక్ చేసి మాత్రమే మీకు ఇస్తుంది. ఓకే సార్, ఆర్సీఎం అరైజ్ ఫర్ సెడ్ యూనిట్స్. ఓకే సార్, సెడ్ యూనిట్స్ గురించి డిస్కషన్ మనకి డే 13 ఉంది సార్, దాంట్లో డిస్కస్ చేద్దాము. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి కూడా అప్పుడే చూద్దాం. సార్, యూ మెన్షన్ దట్ బిజినెస్ నాట్ క్యారీడ్ అట్ డిక్లేర్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ రిజిస్ట్రేషన్ విల్ క్యాన్సిల్. ఫర్ దట్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ మీన్స్ ప్రిన్సిపల్ ఆర్ ఎడిషనల్, వాట్ ఎవర్ మే బీ. ప్రిన్సిపల్ ప్లేస్ అంటే మెయిన్ బిజినెస్ ప్రిమిసెస్, ఎడిషనల్ ప్లేస్ అంటే గోడౌన్ అవ్వచ్చు, వేర్ హౌస్ అవ్వచ్చు. గోడౌన్ అన్నప్పుడు గోడౌన్ పర్పస్కే యూజ్ చేయాలి, వేర్ హౌస్ అంటే వేర్ హౌస్ పర్పస్కి యూజ్ చేయాలి. ఆ బిజినెస్ ఆ గోడౌన్లో స్టాక్ అనేది ఉండాలి. లేదు అసలు స్టాక్ లేదు బట్ ప్రజెంట్ బిజినెస్ పేరు మీద ఉంది, ఉంటే సరిపోతుంది. అసలు అక్కడ గోడౌనే లేదు, బిజినెస్సే చేయట్లేదు అన్నప్పుడు మీరు కోర్ ఫీల్డ్స్ అమెండ్మెంట్స్ పెట్టుకుని ఆ గోడౌన్ని డిలీట్ చేసేయాలి. అక్కడ బిజినెస్ చేయకుండా మీరు అదే డోర్ నెంబర్ అందులో మెన్షన్ చేస్తే ఫ్యూచర్లో మనకే ఇక్కడ ప్రాబ్లం ఎరైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. విచ్ ఫామ్ టు బి సబ్మిటెడ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ క్రెడిట్. ఐటీసీ 02 క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసే ఫామ్. అండ్ ఐటీసీ 02కి చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ. సార్, ఇఫ్ బిజినెస్ టర్న్ ఓవర్ ఈజ్ లెస్ దాన్ థ్రెషోల్డ్ లిమిట్ బట్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ వెదర్ ఎనీ ఫ్రెష్ ఫైనాన్షియల్ ఇయర్ కెన్ వీ క్యాన్సిల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఓకే, ఈ ఇయర్ వరకు కంటిన్యూ చేసేయండి, నెక్స్ట్ ఇయర్ మీరు క్యాన్సిలేషన్కి అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, ఇఫ్ ఎనీ రిజిస్ట్రేషన్ ఈజ్ రివోక్డ్ డ్యూ టు ఇంటెన్షనల్ వైలేషన్ విల్ ఇట్ ఎఫెక్ట్ మై ఫ్యూచర్ రివోకేషన్ ఆర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్. ఎస్, డిపార్ట్మెంట్ కనుక సువోమోటో క్యాన్సిల్ చేస్తే మీరు ఆ తప్పులు రిజాల్వ్ చేసేంత వరకు కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఇవ్వరు. ట్యాక్స్ఫుల్ పర్సన్ ఆల్సో ప్రొవైడ్ ట్రాన్స్పోర్టేషన్. హౌ టు ట్రీట్ ఆర్సీఎం. సార్, జీటీఏకి వచ్చేటప్పటికి ఆల్రెడీ డిస్కస్ చేశాము. 5% ఆఫ్ చేసుకున్నప్పుడు కస్టమర్సే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకుని ట్యాక్సెస్ పే చేస్తారు. జీటీఏకి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ కాదు. ఒకవేళ జీటీఏ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా సరే 5% ఆఫ్ చేసుకుంటే రిజిస్టర్డ్ కస్టమర్స్ అయితే ఆర్సీఎం ప్రకారం కట్టుకుంటారు, అన్రిజిస్టర్డ్ పర్సన్స్ అయితే ఎగ్జామ్ట్. ఇది మనం ఎప్పటి నుండో చెప్పుకున్న కంక్లూజన్. సో బై దిస్ ఆఫ్టర్ క్యాన్సిలేషన్ 2A రిఫ్లెక్ట్ ద ఐటీసీ, దెన్ వాట్ కెన్ వీ డూ. ఓకే, క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత ఇంకా 2Aలో ఏం డిస్ప్లే అవుతుంది ఏంటి, ఇంకా ఎన్ని క్రైటీరియా కాదు, నేను చెప్పిన స్టాక్ అమౌంట్ బట్టి పే చేయడమే. ఇన్ కేస్ క్యాన్సిలేషన్ అప్లైడ్ ఆన్ 110 బట్ స్టిల్ నౌ అప్లికేషన్ ఈజ్ షోయింగ్ పెండింగ్ స్టేటస్, డు వి నీడ్ టు ఫైండ్ నిల్ రిటర్న్స్. అవసరం లేదు సార్, మీరు క్యాన్సిలేషన్కి అప్లై చేసిన తర్వాత వన్స్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ క్యాన్సిలేషన్ బట్ డిపార్ట్మెంట్ దాన్ని యాక్సెప్టా రిజెక్టా ఏదో ఒకటి చేయాలి. ఏది చేయలేదనుకోండి మీరు పెండింగ్ టైంకి రిటర్న్స్ మీరేమీ ఫైల్ చేయక్కర్లేదు. ఇదిగోండి సార్, ఈ పాయింట్ చదవండి. ట్యాక్స్ పేయర్స్ విల్ నాట్ బీ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్స్ వైల్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్. క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రాసెస్ పెండింగ్ ఉన్నప్పుడు మన రిటర్న్స్ ఏమీ ఫైల్ చేయక్కర్లేదు, ట్యాక్సెస్ కూడా కట్టక్కర్లేదు. శాలరీ ఇన్కమ్ 15 lakhs, కమర్షియల్ రెంట్ 6 lakhs, వెదర్ రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఎస్, శాలరీ అనేది నెగిటివ్ లిస్ట్లో కవర్ అయింది. నాన్ జిఎస్టీ సప్లై, నాన్ జిఎస్టీ సప్లై ప్లస్ రెంట్ అమౌంట్ కనుక 6 lakhs ఉంటే జనరల్గా 20 lakhs దాటింది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. శాలరీ మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, కమర్షియల్ రెంట్ మీద మాత్రం జిఎస్టీ పే చేయాలి. ఓకే, సో బై దిస్ క్వెరీస్ అన్నీ కూడా రిజాల్వ్ చేశాం సార్. సప్లయర్ ఆల్సో ప్రొవైడ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్, హౌ టు ట్రీట్, అది టోటల్ టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ చేస్తాం. కన్స్ట్రక్షన్ కేసెస్, సేల్ నాట్ కమెన్స్డ్ బట్
we continue filing GSTR 1 at nil and 3B. ఓకే, కన్స్ట్రక్షన్ గురించి అడుగుతున్నారు సార్. మెయిన్ కన్స్ట్రక్షన్ సెక్టార్లో చాలామంది నన్ను అడ్వాన్సెస్ మీద GST పే చేయాలా వద్దా అని చెప్పి అడిగారు. ఇన్ కన్స్ట్రక్షన్ కేసెస్ మీకు అడ్వాన్స్ ఏమైనా వచ్చినా సరే ఆ అడ్వాన్స్ వరకు GST పే చేయాల్సిందే. బ్యాలెన్స్ అమౌంట్కి మీరు ఎప్పుడు ఇన్వాయిస్ రైజ్ చేస్తే అప్పుడు కట్టాలి. ఇది టైమ్ ఆఫ్ సప్లై చాప్టర్లోనే మనం డిస్కస్ చేసాము. వెన్ ఎవర్ అడ్వాన్స్ అమౌంట్ ఈజ్ బీయింగ్ రిసీవ్డ్ వీఆర్ లైబుల్ టు పే GST. సో ఫైనల్లీ సార్, ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు రిజిస్టర్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ విచ్ ఆర్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్? సార్, ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ ట్యాక్స్బుల్ అయినా ఎగ్జెంప్టెడ్ అయినా whenever we are making interstate supply we are required to obtain mandatory registration even though it is an exempted good. Okay, so ఇది sir, by this we have concluded all the discussions that were made here. So tomorrow's session very important practical aspect e-way bill గురించి డిస్కస్ చేస్తాం సార్. లాస్ట్ 3 సెషన్స్ కూడా మనం ప్రాక్టికల్గా డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్సే ఈ 3 కూడా. డే 12, డే 13 అండ్ డే 14 ఈ 3 సెషన్స్ రేపటి సెషన్లో మెయిన్ ఈ-వే బిల్ స్పెషల్ ఆస్పెక్ట్స్ గురించి డీల్ చేస్తాం. జనరల్ ప్రొసీజర్ ఆఫ్ రైజింగ్ ఈ-వే బిల్ కాకుండా స్పెషల్ ఆస్పెక్ట్స్, సేల్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్ ఉన్నప్పుడు, డెలివరీ చలానప్పుడు ఈ-వే బిల్ ఎంత దాటితే రైజ్ చేయాలి, ఇటువంటి స్పెషల్ ఆస్పెక్ట్స్ గురించి రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.